నాకు ఇంకా దాహం తీరలేదు. దాంట్లో ఎన్నో ఫిల్మ్స్ చేశాను, ఏదో కొంతమంది లిజెండ్ అంటారు, ఇలాంటివి చెప్తారు. ఎన్ని కూడా పక్కన పెడితే సార్ మీరు ఇప్పుడు ఈ అగదాకి వచ్చేసరికి మీరు చాలా స్టోరీస్ విన్నా అన్నారు. ఒరిస్సా కూడా వెళ్ళాను, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. ఒక ప్లేస్లో ఒక 6:37కి సన్సెట్ అయిన తర్వాత చాలా సైలెంట్గా ఉన్న ఒక ప్రదేశం, భయానికి దగ్గరలో ఎక్కువ తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ దూరంగా కొంచెం ఈ డబ్బు వినపడతా ఉంటాయి. ఆ ఊళ్ళలో ఏదో మనకి తెలియని ఒక ఆలయం బయట చాలా బలులు, ఎద్దుల్ని గేదెల్ని బలిస్తా అసలు. ఇంకా కొన్ని థింగ్స్ ఏంటంటే అగదా నడిస్తే హీరోయిన్ వెనకాతల ఉన్న లైట్స్ ఇలా 2-3 సార్లు అది కూడా నాట్ ఆ పేరు వచ్చినప్పుడే. మీరే చెప్పినట్టున్నారు సార్, వర్షం ఫస్ట్ మహేష్ బాబు గారితో చేయాల్సిన ఫిల్మ్. డ్యూరింగ్ ద ఫిలిం ఒక్కడు తన ఊరికి స్టోరీ చెప్తా ఉన్నాడు, ఖాళీగా ఉన్న మధ్యలో గ్యాప్లో చెప్తా ఉంటే మనం చేసేద్దాం అన్నాడు. ఈ సినిమా అయిన తర్వాత నన్ను బయటకు వచ్చేస్తావా, నిజం చేస్తావా అడిగాను. హ్యాపీ వెడ్డింగ్ కి చరణ్ గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, మీ ఫాదర్ చిరంజీవి గారికి హెల్ప్ చేశారు అని చెప్పేసి. అంటే చిరంజీవి గారు అడిగారు అప్పుడు ఒకసారి, చరణ్తో నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కడు అనే సినిమాని బాగా అప్రిషియేట్ చేసేవారు. మా సెట్ కూడా వచ్చేవాడు. అంటే ఎంఎస్ రాజు గారు అనవయ్య అంటే కూడా ఎంఎస్ రాజు అని అంటూ ఉంటాడు. కొంచెం అలరే. ఎంఎస్ రాజు గారికి వరుసగా కొన్ని హడల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు థాట్ అనిపించిందా, వై నేను ఎందుకు ఇంకా ఈ సినిమాలు తీస్తున్నాను? కొంతమంది అంటారు నన్ను, యువర్ హార్ట్ ఈస్ స్టీల్ అండ్ యు ఆర్ లైక్ రాక్ అనిపించలేదు. అంటే అన్ని కోట్ల నష్టం కూడా వచ్చింది కదా సార్ మీకు. ఎలా ఉంటుందంటే నేను చెప్పడం తెలియదు కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్ ఫర్ ఒక్కడు నేను తీసుకొచ్చి రష్ చూపించాను. ఒకడు బయటకు వచ్చిన తర్వాత చెడమడ తిట్టేశాను. నాకేం చెప్పారు మీరు కదా, మీరు ఏం చేశారు? స్లోగా ఉంది. నేను సడన్గా నా గుండె బాగా ఇదైపోయింది. వెంటనే కారు వేసుకుని విజయవాడ మళ్ళీ మన మహేష్ బాబు ఫోన్ చేశాను, బాబు ఏదైనా అయిపోతాము. బట్ నాకు నిజంగా దేవి అనే ఫిలిం ఒకటి ఆ టైంలో ఆ ఏజ్లో అది ఏదైనా అటు ఇటు అయితే హలో సార్, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? నైస్ సార్. సార్ 90s నుంచి 2010 వరకు అసలు ఒక ఎంఎస్ రాజు గారు ఆయన తీసిన ఫిలిమ్స్, ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్, ఆయన చేసిన ఫిలిమ్స్ వల్ల పెద్ద పెద్ద స్టార్స్కి మిగిలిపోయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇప్పటికీ వాళ్ళ స్టార్టింగ్ డేస్లో. అలాంటి పర్సన్ ఇప్పుడు అగదా అని ఒక యూనిక్ స్టోరీతో వస్తున్నారు. 5 లాంగ్వేజెస్, హెవీ విఎఫ్ఎక్స్, హారర్, కొంచెం మిస్టికల్ థ్రిల్లర్ కూడా. ఏంటి కొంచెం అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. చెప్తుంటే దీనికి దానికి సంబంధం లేకుండా స్టార్ట్ చేశారు అనిపించింది. అంటే యాక్చువల్గా ఇంతకుముందు అన్ని కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసాను. లైక్ యూ మస్ట్ హవ్ సీన్ ఆల్ మై ఫిల్మ్స్, కామెడీ, లైక్ స్టోరీ ఫిల్మ్స్, డ్రామా, లవ్ స్టోరీస్, లవ్ యాక్షన్స్, గ్రాఫిక్స్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఏం మిగిలి ఉన్నాయి? సో నేను మళ్ళీ తిరిగి మళ్ళీ చేయాలి అన్నప్పుడు ఒక 4-5 ఏళ్ళ క్రితం ఒక రొమాంటిక్గా ఒక ఫిల్మ్ తీయాలని డర్టీ హ్యారీ సినిమా తీశాను. చూసే ఉంటావు కదా డర్టీ హ్యారీ. సో అది కొంచెం క్రిటిసిజం వచ్చింది. అంటే వై ఎంఎస్ రాజు గారు వాంట్స్ టు నో హిమ్సెల్ఫ్. పట్టించుకోలేదు. నేను ఎందుకు పట్టించుకోలేదంటే దట్ ఇంకొకళ్ళ వ్యూ ప్రకారం నేను వెళ్ళాలని ఉద్దేశం నాకు లేదు. నా ప్రకారం వెళ్ళాలి. రొమాంటిక్ ఫిల్మ్ చేసిన దానివల్ల తప్పేం లేదు. వీ షుడ్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. సినిమా చూసిన తర్వాత దే వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ మేము మిస్అండర్స్టాండ్ చేస్తున్నాం కానీ ఇట్స్ ఏ లేడీస్ ఫిలిం. సో ఒకటి తప్పు చేస్తే ఇలాంటి శిక్ష చేయొచ్చు అనేది బాగుంది అనేది. సో దాని తర్వాత మళ్ళీ పెళ్ళిన సినిమా చేశాను. అది ఒక అప్లికేషన్ మీద చేశాను యాక్చువల్గా అయితే. కానీ దానిలో ఒక రియల్ స్టోరీని, ఒక రియల్గా ఒక యాక్ట్రెసెస్ లైఫ్లో ఏం జరిగింది అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక రియాలిటీకి వెళ్ళి దాన్ని పెద్ద కథనే ఒక 2.5 గంటల్లో లోపు చెప్పాలని అనుకున్నాను. అది సక్సెస్ఫుల్గా దాన్ని కూడా అంటే యాక్చువల్లీ చెప్పాను. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దేవర్ ఓటీటీ ఫిల్మ్స్, మోస్ట్లీ దేవర్ ఓటీటీ ఫిల్మ్స్ అండి. సో లైక్ ఇప్పుడు ఐ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ నాకు ఇంకా దాహం తీరలేదు అనిపించింది.
లోపల ఎన్నో ఫిల్మ్స్ చేశాను. ఏదో కొంతమంది లిజెండ్ అంటారు, కొంతమంది అది అంటారు, ఇది అంటారు. మీరు చూసేసిన లైఫ్ ఏముంది, మీరు చూసేసిన శిఖరాలు ఏమున్నాయి, ఇలాంటివి చెప్తారు. ఎన్ని కూడా పక్కన పెడితే నేనేంటి, నా సాటిస్ఫాక్షన్ ఏంటనే ఉద్దేశమే ఫస్ట్. ఇందులో ఇప్పుడు ఏం చేయగలను నేను, అందులో నాకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఒక ప్రొడ్యూసర్స్ వచ్చి మనం చేద్దాం అనుకున్నప్పుడు, మనం ఈ కథ ఏదైతే ఉందో, ఈ సినిమా కథ ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో రఫ్గా ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏదో చేయాలి, ఈ కైండ్ ఆఫ్ ఒక హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, దాంట్లో కొంచెం డివినిటీ దాంట్లో యాడ్ చేసి చేద్దాము. రెగ్యులర్గా అన్ని హారర్ ఫిల్మ్స్లా ఉండకూడదు, ఇది రొటీన్ కైండ్ ఆఫ్ ఇది ఉండకూడదు. ఎవరెవరు ఏం చేయలేదని చూడడానికి రకరకాల ఫిల్మ్స్ హారర్ చూసినాయే మళ్ళీ చూశాను. దట్ టుక్ మీ 4-5 months. అవునా? అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూశాను. వాట్ ఎవర్ ద హారర్ ఫిల్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ మళ్ళీ చూశాను, ఇంకోసారి అన్ని చూశాను. చూసి ఇంతకంటే ఏం చేయగలన్నప్పుడు ఏదైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోంచి ఏదైనా తీసుకోవాలి అనిపించింది దాకా. అందువల్ల దానికి మీరు తిరిగారని విన్నాను నేను. ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ రీసెర్చ్. రీసెర్చ్ చేసి నేను కొత్తగా ఏం చేయగలను, కొత్త క్యారెక్టర్స్ ఏం పెట్టగలను అన్నీ అనిపించినప్పుడు, దెన్ కొన్ని స్టేట్స్ తిరిగినప్పుడు నాకు కొత్తగా ఒక అమ్మాయి క్యారెక్టర్, దెయ్యాలను వదిలించే క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, పెద్ద బొట్టు వేసుకుని. ఇప్పుడు నాకు తెలిసి సినిమాల్లో చూస్తుంటారు, అంటే మామూలుగా రెగ్యులర్గా హీరో ఫిలిమ్స్లోనో ఇంకో ఫిలిమ్స్లో సోగాడి చెన్నై లాంటి ఫిలిమ్స్లో ఇప్పుడు ఎవరో క్యారెక్టర్ వస్తాడు అంటారు, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, కానీ లీడ్ చేస్తే అట్లా ఉంటుంది అనేది. సో నాకు వచ్చిన థాట్, ఆ వచ్చిన థాట్ నుంచి మెల్లగా ఒక కథ, అలాంటి ఒక చిన్న మళ్ళీ ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నా ఫిలిమ్స్లో, ఎంత యాక్షన్ ఫిల్మ్ అయినా ఎంత లవ్ స్టోరీ అయినా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఇందులో మిస్ అవ్వకూడదు. అంటే ఎమోషన్నే స్ట్రాంగ్ చేస్తుంది, కూర్చోబెడుతుంది జనాన్ని, నాకున్న ఫీలింగ్. ఇందులో మ్యూజిక్కి పెద్దగా ఛాన్స్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి. బ్యాక్గ్రౌండ్లో అయినా వస్తే కొన్ని పాటలు అయినా వస్తే రావచ్చు. ఇది అంతా మైండ్లో ఫిక్స్ చేసుకుని ఈ కథ రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మనం బయటకి హారర్ లేకపోతే అంటే మామూలుగా హారర్ అంటే ఏదైనా సమ్ జంప్ స్కేర్స్ అంటే అలాంటి మూమెంట్స్ ఉన్నా కూడా, బట్ ఐ థాట్ దట్ సాలిడ్గా ఒక కథ చెప్పాలి, సాలిడ్గా, జస్ట్ పై లేయర్లో ఒక చిన్న కథ, ఏదో చిన్న హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఏదో చిన్నది చేసేసి అలాంటి కాకుండా ఒక బిగ్ స్టోరీ చెప్పాలనుకున్నాను. అది 2 గంటల 20 నిమిషాల లోపు చెప్పాలనుకున్నాను. దానికి ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు డూ. ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ ఇందులో ఇంకా చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ రైటింగ్ దిస్ ఫిలిం బై ట్రయింగ్ టు డూ దట్. ఇలాంటి ఎపిసోడ్స్ నేనే ఇన్ని ఫిలిమ్స్ చూసేవాడిని, నా కళ్ళతో నేను చూడలేదు అనే కైండ్ ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇంత ఈవెన్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో, ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఇలా ఐ నాట్ సీన్ ఆల్ దిస్, నేను ఎప్పుడు ఇది చూడలేదే, అది కొత్తగా ఉంది అని అనిపించుకోవాలనుకున్నాను. అలాగా దేర్ ఆర్ ఫ్యూ ఎపిసోడ్స్ వేర్ ఆన్ ఇండియన్ స్క్రీన్ ఆర్ మేబీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దే కుడ్ హావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అట్లాగా నాకు క్యూరియస్గా ఉండి షూటింగ్ ఎప్పుడు చేద్దాం అన్నంత మూడ్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ షూటింగ్. సార్ ఇందాక మీతో ఆఫ్లైన్లో కూడా అదే చెప్పాను కదా, నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓకే, ఎంఎస్ రాజు గారు అంటే ఒక టైంలో పెద్ద మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. మొన్న రీసెంట్ 5 years నుంచి డిఫరెంట్ ఫిలిమ్స్ ట్రై చేస్తున్నారు. నేను అనుకున్నంటే టీం ఉంటుంది, అట్లీస్ట్ ఆయన స్టోరీ సిట్టింగ్లో కూర్చుంటారు, ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తారు, ఎండ్ ఆఫ్ ద డే కొంచెం డైరెక్షన్ టీం ఉంటుంది, హెల్ప్ చేస్తారులేండి, ఈయన లీడ్ చేస్తారన్న అదే జోనర్ ఉంది. నేను ఆ వీడియో ఏదైతే చూసానో నా పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. ఈ వీడియో వాయిస్ ఆఫ్ అగదా అని మొత్తం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏదైతే. అంటే మీరు రియల్ టైంలో షూటింగ్లో ఎలా వర్క్ చేస్తారో నాకు ఆ వీడియోస్లు చూసిన తర్వాత అర్థమైంది సార్. అంటే ఆ రేంజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడున్న యంగ్స్టర్ డైరెక్టర్లు కూడా కొంతమందికి ట్రైన్ చేయలేకపోతున్నారు యాక్టర్స్కి. నాకు ఇది కావాలి, ఇంత సీరియస్నెస్ కావాలి, ఇంత అగ్రెసివ్ ఎమోషన్ కావాలి, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు మీ మీద ఇంకొంచెం రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది యాక్చువల్లీ. అంటే ఏమనిపిస్తుంది అంటే మీకు ఈ టైంలో ఈ డైరెక్షన్ వచ్చేసరికి, ఆన్ ద స్పాట్ వచ్చేసరికి ఎలా బిహేవ్ చేస్తారు మీరు అసలు? యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ తెలియనిది ఏంటంటే, నేను సినిమాలు ఫాస్ట్గా చేసేటప్పుడు మంచి ఫామ్లో
ఉండి మంచి మంచి ఫిలిమ్స్ మీరు అందరూ చాలా యంగ్గా ఉన్నప్పుడు చూసినట్టు కూడా మీకు తెలియదు ఏంటంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ డైరెక్టర్ సినిమాకి అన్ని ఫిలిమ్స్కి ఆల్మోస్ట్ ఆల్ ద ఫిలిమ్స్ ఓకే ఓకే ఐ యూస్ టు బీ ఆన్ ద స్పాట్ అండ్ మోస్ట్లీ ఇట్ వాజ్ మై ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చిన ఐడియా స్టోరీస్ ఎక్కువ. సో వెదర్ ఇట్ ఈస్ కోటరామకృష్ణ గారు, వెదర్ ఇట్ ఈస్ ఆదిత్య, వెదర్ ఇట్ ఈస్ శోభన్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, ఎక్కువ గుణశేఖర్ గారు కాదు, గుణశేఖర్ గారు ఐడియా అయింది. ఎక్కువ ఐడియాస్ నా దగ్గర నుంచి నేనే తీసుకొచ్చి ఫామ్ ఆ ఫార్మేషన్ తర్వాత కథ కానీ సాంగ్ కానీ లిరిక్ కానీ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్. లైక్ ఐ యూస్ టు హ్యావ్ ఎ డైరెక్టర్ విత్ మీ, బట్ అట్ ది సేమ్ టైం మెయిన్ డెసిషన్ మేకింగ్ అంతా నాకు ఎక్కువ ఉండేది యాక్చువల్గా. ఆ డెసిషన్ సో ఆల్మోస్ట్ లైక్ హాఫ్ డైరెక్టర్ నేను. ఓకే ఓకే. షార్ట్ వైజ్ కూడా దెర్ ఈస్ నో వే దట్ ఎనీ వన్ కెన్ డిసైడ్ ఏ షార్ట్. షార్ట్ డివిజన్స్ కూడా మీరు చెప్పారు. షార్ట్ డివిజన్ నేను చెప్పడం కాదు, వీ యూస్ టు యూనో అంటే మేము కలెక్టివ్గా కూర్చుని దిస్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి షార్ట్ అనేదే ఉండేది ఎప్పుడు కూడా. సో మీరందరూ యూఆర్ నాట్ సీన్ అప్పట్లో ఇంత ఓపెన్గా సినిమాని డిజిటలైజేషన్ లేదు కాబట్టి తెలియదు. బట్ నాకు ఇది కొత్త కాదంటున్నా. అదే మాకు చూసే వాళ్ళకి కొంచెం కొత్త. అది ఈవెన్ వెరీ బిగ్ డైరెక్టర్ హూ హెస్ వర్క్ విత్ మీ ఆల్సో ఒక సీక్వెన్స్ నేను చెప్పాను ఆయనకి ఇట్లా బాగుంది. షూటింగ్ స్పాట్లో కూడా ఆయన సార్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను మీ లోపల అనుకుంది నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసానంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సో అట్లా ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ కొన్ని ఫిల్మ్స్కి మా కోటరామకృష్ణ గారు కూడా హెస్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ యూనో బాగా లిబర్టీ ఇచ్చేవారు. లైక్ హీ యూస్ టు ఇన్వైట్ మీ, ఏదైనా స్టోరీ చెప్పండి, హీ కెన్ డూ స్టోరీస్ బట్ హీ వాజ్ వెరీ బిజీ. మీరు ఏదైనా చెప్పండి, మీరే అనుకున్నారా లోపల, పర్వాలేదు చెప్పండి. అండ్ ఐ వాజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ, 25, 26, 27 ఆ కైండ్ ఆఫ్ ఏజ్ నాది. అట్లా మీరు చెప్పండి చెప్పండి అని అట్లా ఒక శత్రువు లాంటి కథ. సో దట్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ అప్పట్లో ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉందని అప్పట్లో చెప్పుకున్నారు అసలు. సో ఆ కథను తెచ్చినప్పుడు కూడా ఆయన హీ హాజ్ అప్రిషియేటెడ్ మీ. బట్ ఆయన చేయవలసిన వర్క్ ఏంటి, హీ యూస్ టు నేటివైజ్ ఇట్. అది నేర్చుకున్నాను ఎక్కువ. ఓకే. అంటే నువ్వు ఏమి కథ తెచ్చినా కూడా, నువ్వు ఏమి అనుకున్నా కూడా, నీది హాలీవుడ్ మూడ్లో నువ్వు ఉండి ఇలాంటి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా తీయాలి అనుకున్నా, ఒక హాలీవుడ్ స్టైల్లో సినిమా తీయాలనుకున్నా కూడా నేటివిటీ కావాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టోటల్ ప్రొవోక్డ్ మీ స్లోలీ అండ్ హీ యూస్ టు టెల్ మీ హీ వాజ్ రియల్లీ బిజీ. సాంగ్స్, యాక్షన్స్, మీరు ఉండండి దగ్గర, నాకు వేరే షూట్ ఉంది, మీరు ఉండండి దగ్గర, మీరు ఉండి చేయించండి అని చెప్పి అసలు ఆయనకి ఏ విధమైన ఫీలింగ్ ఉండేది కదా ఆయనకి. అలాంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఐ స్టార్టెడ్ గెటింగ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు డైరెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. నాట్ ఓన్లీ సినిమా డైరెక్షన్ ఒకటే కాదు, యాక్షన్, సాంగ్ అంటే ఈవెన్ ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫరు వెన్ హీ యూస్ టు షో మీ వన్ డ్యాన్స్ స్టెప్ హీరో సినిమాకి, ఇది కాకుండా ఇంకేదైనా బాగుంటుందా చూడంటే తను ఇంకోటి చేసి చూపించేవాడు. హీ వాజ్ ఎ వెరీ బిగ్ పర్సన్ యాజ్ ఎ మాస్టర్. సో అట్లాగా మెల్లమెల్లగా ఐ యూస్ టు స్లోలీ గెట్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అట్లా దెన్ ఐ స్టార్ట్ విత్ ఎడిటింగ్. అన్ని క్రాఫ్ట్స్లోని మెల్లమెల్లగా అలా. దిస్ వాజ్ నాట్ నౌ, చాలా ఇయర్స్ నుంచి. వెన్ ఐ వాజ్ 26, 27 దగ్గర నుంచి కూడా ఐ వాజ్ టోటల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. సార్ ఐ థింక్ హ్యాపీ వెడ్డింగ్కి చరణ్ గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, లైక్ మీ ఫాదర్ చిరంజీవి గారికి హెల్ప్ చేశారు అని చెప్పేసి, ఆ టైంలో ఎంతో సమ్ అమౌంట్ ఏంటి అని చెప్పేసి. మీకు మెగా స్టార్ గారి ఫ్యామిలీతో కానీ బాగా క్లోజ్ అంటే ఫిలిం వైజ్ గానా, అంటే మీరు వాళ్ళతో ఫిలిం వైజ్ అంటే చేయలేదు. 2 ఫిల్మ్స్ చేశారు మా నాన్నగారు. మీ ఫాదర్ చేశారు? ఫాదర్ 2 ఫిల్మ్స్ చేశారు. అవి 2 కూడా పెద్దగా ఆడలేదు యాక్చువల్గా. బట్ అంతా ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్గా అందరూ కూడా. ఆయన అప్పుడు మా ఫిలిం కూడా జరుగుతూ ఉండగానే ఆయన మ్యారేజ్ కూడా అయింది అప్పుడు. సో అందువల్ల ఆయన వైఫ్ కానీ అందరూ కూడా మా ఇంట్లో అందరికీ బాగా క్లోజ్ అందరూ కూడా. చరణ్ గారితో ఎప్పుడైనా అనుకున్నారా? చరణ్ గారితో అంటే చిరంజీవి గారే అడిగారు అప్పుడు ఒకసారి,
చరణ్తో నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని అన్నారు ఆయన లాంచ్ టైంకి. లాంచ్ టైంకి. బట్ మన దగ్గర కథ ఏమీ ఆ టైంకి లేదు. ఓకే. ఏదో నాకు అదే నా పాలసీగా ఏంటంటే కథను కుకప్ చేసి చేయడం కంటే కథ పుట్టినప్పుడు చేయడం కరెక్ట్ అనిపించింది. మేబీ దాన్ని అలా ఆ టైం ఆ డెసిషన్ అలాగా మేబీ అది రైట్ రాగా నాకు ఇప్పటికీ తెలియదు అది. సో అట్లా అది లేదు, అది ఆపర్చునిటీ మిస్ అయినప్పుడు. సో తర్వాత చిరంజీవి గారు కూడా నేను ఇద్దరం కూడా సినిమా చేద్దామని అనుకున్నాం ఇద్దరం. అది ఎక్కడో వర్కౌట్ కాలేదు. అది కూడా అది అట్లా ఇట్స్ నాట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సినిమా చేయడం కాదు. బికాస్ దే బిలీవ్ దట్ ఐఎమ్ ఎ గుడ్ మేకర్, ఐ విల్ డూ సంథింగ్ అనేది ఉంది. అట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా 1-2 సార్లు ఒక్కడు అనేది ఆయనకు బాగా ఇష్టం. ఓకే. ఒక్కడు అనే సినిమాని బాగా అప్రిషియేట్ చేసేవారు. మా సెట్ కూడా వచ్చేవాడు. ఓకే. పెద్ద చార్మినార్ సెట్ వేసిన తర్వాత అక్కడికి వచ్చేవాడు ఆయన. అక్కడికి వచ్చిన తర్వాత నేనంటే బాగా ఎంఎస్ రాజు అంటే ఎంఎస్ రాజు గారు అన్వయ అంటే కూడా ఎంఎస్ రాజు అని అంటూ ఉండేవాడు. కొంచెం అలరే. అట్లా చాలాసార్లు కలిసాం, తన ఇంట్లో కూడా కలిసాం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ అంటే ఒక రోజైతే ఈవినింగ్ 6 నుంచి రాత్రి 2-3 వరకు కూడా మేము ఇద్దరే కూర్చున్నాం. అంటే దేర్ సమ్ ప్లానింగ్ యాక్చువల్గా వెళ్దాం అనే దాంట్లో ఉండి మళ్ళీ ఎక్కడో ఐ ఓన్లీ మిస్డ్ అవుట్ నాట్. నేనేదో వేరే సినిమా చేసేది మిస్ అవుట్ అయిపోయాను అలాగా. అట్లా ఎవ్రీబడి వర్ సో కీన్ టు వర్క్ విత్ మీ. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఇప్పుడు లైక్ మీరు వర్క్ చేస్తున్న హూఎవర్ గుణశేఖర్ గారు, ప్రభుదేవ గారు కూడా నవే డేస్ వాళ్ళు టెక్నికల్లీ దే ఆర్ ఆల్సో అప్డేటింగ్, వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. నేను ఆ వీడియోలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఒక కెమెరామ్యాన్కి టెల్లింగ్ ప్యాన్ ఎలా తీయాలి, ఆ షాట్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మీరు టెక్నికల్గా అప్డేట్ ఎలా అవుతున్నారు అంటే వెదర్ ఇప్పుడంటే సెట్స్ ఐ సీ ఎవ్రీ మూవీ ఇన్ ద వరల్డ్. ఓకే. ఐ సీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ ఇంట్రెస్ట్ మీ టు సీ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఐ విల్ గో అండ్ సీ. మరి ప్రతి సినిమా ఏదో ఒకటి తీసింది ప్రతిదీ వెళ్ళను కానీ బట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను వెళ్తా. జస్ట్ నాట్ ద థింగ్స్ ఇన్ ద నెట్ఫ్లిక్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దేర్ ఆర్ అదర్ థింగ్స్, సమ్ ఛానల్స్ ఫ్రమ్ అమెరికా. ఓకే. అన్నీ ఎవ్రీ సిరీస్ ఎవ్రీథింగ్ ఐ సీ. సో దట్ ఈస్ ద వే ఐ ట్రై టు గెట్ అప్డేటెడ్. వెదర్ ఐఎమ్ అప్డేటెడ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ ఐ ట్రై టు గెట్ అప్డేటెడ్ లైక్ దిస్. మీరు చూసారు సార్ రీసెంట్ ఫిల్మ్ ఆడిస్సీ కానీ ఇవేమైనా ఇలాంటివి? సో అంటే టెక్నికాలిటీ అంత డ్రాస్టింగ్గా పెరుగుతున్నప్పుడు హౌస్ యువర్ ఫీలింగ్? అంటే లైక్ మనం అలా అప్డేట్ చేస్తుంటే మీరు ఎక్కడ చెప్పినట్టు విన్నాను, స్టిల్ అంటే హీరోస్కి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, స్టిల్ వీఆర్ అప్డేటింగ్, మన స్టంట్ టీమ్ కానీ ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి అని అన్నారు కదా. టెక్నికల్లీ ఎంత అప్డేట్ అవుతుంది ఇక్కడ? అంటే అప్డేట్ అవ్వట్లేదు కాదు కానీ యాక్సిడెంట్ డూ హ్యాపెన్ ఎవ్రీవేర్. మనకి హాలీవుడ్ స్టూడియోస్లో ఏదైనా అయినా కూడా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, అట్మోస్ట్ కేర్లో ఉంటారు. బట్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఎవ్రీవేర్ దట్ సంథింగ్ మైట్ గో రాంగ్. అది దట్ ఈస్ మనకు కావాలని చేయం కదా. మనకి మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా మంచి రావచ్చు, ఇంకా మంచి ఉండొచ్చు అందులో అయితే. ఓకే, దెర్ ఇస్ నో డౌట్, బట్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. సార్ ఈ ఫిలింలో మీరు కాస్టింగ్ ఎలా చేశారు సార్? ఇప్పుడు తనని తీసుకొని కామాక్షి గారు కానీ హీరో శ్రవణ్ కానీ, అంటే యూ హ్యావ్ ఎన్ ఆప్షన్స్, బిగ్గర్ వే వెళ్ళొచ్చు, బిగ్గర్ నోట్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్టోరీ స్పాన్ బిగ్గర్గా చెప్పాలనుకున్నప్పుడు సమ్ టైమ్స్ బిగ్ ఫేసెస్ కూడా మీరు వెళ్ళొచ్చు కదా. ఇది బిగ్గర్ స్పాన్ ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు వై డోంట్ యూ థింక్ దట్ వెన్ ఐ హ్యావ్ టేకెన్ ఏ పర్సన్ లైక్ ప్రభాస్, హీ వాజ్ 1-2 years ఫిలిం, అదే జస్ట్ 1-2 films ఓల్డ్. అవును, అప్పటికి వర్షం టైం అంతే కదా. సో నేను ఐ నాట్ మేడ్ ఎ స్మాల్ ఫిలిం, ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫిలిం. వర్షం అప్పటికి బిగ్ ఫిలిం. ఓకే, సో అప్పుడు ఆ టైంలో నువ్వు ఎందుకు ఒక పెద్ద హీరోని తీసుకోలేదంటే నేనేం చేయగలను? అండ్ వెన్ ఐ హ్యావ్ టేకెన్ దేవిశ్రీ ప్రసాద్ ఫర్ దేవి, అప్పుడు అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు నన్ను, నువ్వు దేవి ఎందుకు తీసుకున్నారు సార్ మీరు, యూ కుడ్ హావ్ టేకెన్ ఇళయరాజా అని అంటారు కదా మీరు. సో ఇప్పుడు నువ్వు ఇందులోకి వచ్చావు, ఇంకోటి అంటాడు ఇతను ఎందుకంటే తీసుకుంటున్నారు, రేపు పొద్దు ఎలా చేస్తాడు ఇంటర్వ్యూ తెలియదు కదా. సో సంబడి హూ గివ్స్ యూ లైఫ్, సంబడి హూ రియలీ బిలీవ్స్ యూ, ట్రస్ట్ యూ. సో అట్లా కూడా ఉండకపోతే ఎలాగా? నా మీద నాకు కొంత నమ్మకం ఉంది. ప్లస్ ఎక్కడో ఒక దేవుడు ఒక యూనో ఫర్ ఫ్యూ పీపుల్ దే గివ్ దట్, ఓకే ఇతను పెద్దోడు అవుతాడేమో అని ఒక ఇంట్యూషన్ ఇస్తాడు. మేబీ అట్లాంటి ఇంట్యూషన్ అయి ఉండొచ్చు. సో ఆల్ దిస్ సో మెనీ పీపుల్, ఒకళ్ళు ఇద్దరు అయితే పర్లేదు. ఐ బాట్ ఇన్ త్రిష, ఐ బాట్ ఇన్ దేవిశ్రీ ప్రసాద్, ఐ బాట్ ఇన్ ప్రభాస్, ఐ బాట్ ఇన్
ఇట్లా సో మెనీ పీపుల్ ప్లస్ నీకు తెలియని థింగ్స్ ఏంటంటే మెనీ టెక్నికల్ పీపుల్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద మెయిన్ లైట్ అందరూ చాలా యూనో దే బికమ్ లైక్ ప్లస్ ద పాజిటివ్ థింగ్ ఐ ఫీల్ ఇన్ మై సెల్ఫ్ ఈజ్ ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. సక్సెస్ ఉన్నోడినే తీసుకోవాలని నాకు ఉండదు. వాడికి విషయం ఉందా లేదా, మ్యాటర్ ఉందా లేదా, వాడికి నేను నా కథ చెప్పినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, వాడి ఇన్పుట్స్ ఏమి ఇస్తాడు నాకు అని చూస్తాను తప్ప ఆ కెమెరా మెన్ లేకపోతే ఆ డిఓపి ఇంతకుముందు 4 సినిమాలు పోయినాయి వాడికి రాదు అనే తప్పు. ఆ కథ బాగా పోయినాయి. దట్ ఈస్ ద వే ఐ లుక్ ఎట్ ఫిల్మ్స్. సో దానికి ఏంటంటే వీల్ హ్యావ్ సమ్ ఇష్యూస్ వెన్ ఐ టేక్ సమ్ కామాక్షి భాస్కర్లా ఎవడో అంటారు వై డోంట్ యూ టేక్ ఎ బిగ్గర్ హీరోయిన్, పెద్ద హీరోయిన్ నేమ్స్ వద్దు, బట్ ఆ పెద్ద హీరోయిన్ తీసుకుంటే నీకు మార్కెటింగ్ ఇంకోటి ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ దట్ వెన్ ఐ మెట్ దేవి ఐ నాట్ థాట్ దట్ ఐ టేకెన్ ప్రేమ హూ ఇస్ ఎ వెరీ స్మాల్ హీరోయిన్. అప్పుడు ఆ సినిమాతో పెద్ద హీరోయిన్ అయిపోయింది. అట్లా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. బట్ డెఫినెట్లీ అగేన్స్ట్ ద రేస్, అగేన్స్ట్ ద యూనో వేవ్ వాట్ ఎవర్ యూ కాల్ ద సీకి జస్ట్ అగేన్స్ట్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఇష్యూస్ ఆఫ్ మనీ, ఫ్లో ఫాస్ట్గా ఉండదు. మనం స్వింగ్లో ఉన్నప్పుడు పర్లేదు, స్వింగ్లో లేనప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఓకే, బట్ ఆ సినిమాకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేద్దామనే మూడే ఉంటుంది. బట్ మీరు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మీకు నాకు తెలిసి ఇప్పుడున్నంత ప్రెజర్ అప్పుడు లేదేమో అనిపిస్తుంది సార్. అంటే లైక్ నౌ యూ ఆర్ టేకింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్. మీరు ప్రొడక్షన్ వేరేగా వస్తే ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసింగ్ కూడా మీరే తీసుకుంటున్నారు. నవ్ ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే థియేటర్స్. సో మీరు చూస్తున్నారు కదా టీవీలో థియేటర్స్ గురించి ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో. రిలీజెస్ డేట్స్ మ్యాండేటరీ అయిపోయింది. మెయిన్ థింగ్స్ ఈ ఆల్ థింగ్స్ని అవి హెడ్ఏక్గా మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన స్టేజ్ ఆఫ్ టైం అయిపోయింది సినిమా. అప్పుడు మీరు కథకి, సాంగ్స్కి, వాటికే మీరు ప్రెజర్ పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడు దానికన్నా బిగ్గర్ థింగ్ క్రియేటివ్ పార్ట్ కన్నా ఎగ్జిక్యూషన్ పార్ట్ బిగ్గర్ థింగ్ అయిపోయింది కదా. ఎస్ 100% యువర్ రైట్. సో నాకు తెలిసి మీ క్రియేటివ్ పార్ట్లో చాలా సింపుల్ వే అయిపోద్ది. ఎగ్జిక్యూషన్ పార్టే మీకు ఇప్పుడు హెవీ ఎగ్జిక్యూషన్ పార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఏదైనా దాన్ని ఏమంటారు, మా సినిమా ఒక్కడిలో ఒక డైలాగ్ ఉంది, అంటే యుద్ధం ఉంటుంది మొదలెట్టిన తర్వాత ఇంకా ఆపకూడదా, ఇది ఉంది డైలాగ్ నువ్వు అయితే సగంలో ఆపకూడదు, ఆ సగంలో ఆపకూడదని. అలాగా నేను ఈ సినిమాలో అగదాలో కూడా ఒక లోతు దిగిన తర్వాత సో ఐ న్యూ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ దిస్ ఫిలిం. వెదర్ ఇట్ ఈ స్టోరీ నువ్వు అన్న ఈ ఫేజెస్ ఉన్నాయి కదా, లాస్ట్ ఫేజెస్, అవన్నీ కూడా ఈజీ కాదని అర్థమైపోయింది నాకు. బట్ ఐ హ్యావ్ మేడప్ మై మైండ్ టు ఫేస్ ఇట్. కొంచెం స్ట్రాంగ్గానే వెళ్దాం, ధైర్యంగా వెళ్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో దే హ్యావ్ బిలీవ్డ్ మీ, దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ, అండ్ దే సెడ్ సార్ వీఆర్ దేర్, యూ జస్ట్ గో ఆన్, అంతే. సార్ ఎప్పుడైనా థియేటర్ సిస్టంలో దిగుదాం అనిపించిందా మీకు? అంటే మీకు ఎక్స్పీరియన్స్కి అసలు నాకు ఎప్పుడూ లేదు. బట్ దే వర్ సమ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ ఇలా థియేటర్స్ చైన్ ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ అని. ఐ వాజ్ ఇన్ ఫుల్ స్వింగ్, మంచి డబ్బులు ఉన్నాయి చేతిలో కూడా. నాకు ఎందుకో నాకు థియేటర్లు అది అట్ల కంటే నాకు కథలు అల్లుకొని అదేంటిది షూటింగ్ పార్ట్స్, తర్వాత ఎడిటింగ్స్, వాటి మీదే నా మైండ్ అంతా. ఓకే, ఆ పిక్చర్ రిలీజ్ అవ్వాలి, మంచి సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. అలాగే నేను బాగా తీశాను, ప్యాషనెట్గా తీశాను, వీళ్ళు సినిమా బాగా తీస్తున్నాడే, దట్ ఈస్ ద మూడ్ ఐ వాజ్ ఇన్ ఆల్వేస్. లేకపోతే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ సినిమా కొత్తగా తీద్దాం, అట్లా దట్ వాజ్ ద మూడ్ తప్ప నేను ఎప్పుడు థియేటర్ ఎగ్జిబిటర్ సైడ్ వెళ్ళాను. సార్ ఇప్పుడు మీరు అగదా లాంటి ఫిలిం తీశారు, లాస్ట్ టైం మళ్ళీ పెళ్ళి, డర్టీ హెయిర్ ఇవి తీసినప్పుడు మీరు స్టోరీని నమ్ముకున్నారు, ఓకే. బట్ మీరు ఎప్పుడు పెద్ద హీరోస్ని అప్రోచ్ అయ్యారో లేదో నాకు తెలియదు, అప్రోచ్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బట్ వై నాట్ ప్రమోషన్స్ కూడా మీరు అడిగితే ఒక హీరో నో అనరు నాకు తెలిసినంత వరకు. ఆ హెల్ప్ కూడా మీరు ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నారా? ఇప్పుడు మీరు చేసిన ఫిలిమ్స్లో మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ ఎప్పుడైనా? అంటే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి యాక్చువల్గా మనం చెప్పకూడదు కానీ, ఎందుకంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉన్నాయంటే ఎవ్రీవన్ ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. ఆబ్వియస్లీ. సో మనకి నేను ఇప్పుడు పిలవకూడదు, రేపు ఉదయం రారు అనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. బట్ ఎక్కడో దేర్ ఇస్ సమ్ థింగ్ వేర్ ఇంకా తప్పక వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ షెల్లో వాళ్ళకున్న ఇష్యూస్, వాళ్ళ గెటప్స్ మెయిన్గా అది. డైరెక్టర్స్ పెట్టే రెస్ట్రిక్షన్స్, నువ్వు నీ గెటప్స్ బయటికి రాకూడదు, అసలు తప్పేం లేదు. వాటి వల్ల తప్ప మన మీద ప్రేమ లేక కాదు, లేదంటే ఇది రాకూడదని కాదు. దే విల్ బి రెడీ టు కమ్,
బట్ దే హ్యావ్ రిస్ట్రిక్షన్స్, దే హ్యావ్ సమ్ ఇష్యూస్ టు కమ్ అనే దాని మీద వీ ఆల్సో షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. మనం అప్పుడు ఇచ్చాం కదా రాడేంటి ఆ ఫీలింగ్ ఉండకూడదు, తప్పది. ఐ బేసికలీ బిలీవ్ మై కంటెంట్ షుడ్ బి స్ట్రాంగ్. మార్నింగ్ షోకి జనం వచ్చారా లేదా, మార్నింగ్ షో రాకపోతే మ్యాట్నింగ్ వచ్చారా లేదా, కంటెంట్ బాగుందంటున్నారా, ఈవినింగ్ షోకి వచ్చారా, హిట్ అయిందా, దిస్ ఈజ్ ద మ్యాజిక్ వీ హ్యావ్ టు ట్రై టు డూ. మోర్ దెన్ ఆల్ దిస్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ఫస్ట్, అండ్ దెన్ నువ్వు ఇప్పుడు చెప్పిన ఆల్ దిస్ విల్ యాడ్, సో ఇట్ విల్ మేక్ అస్ ఈజియర్. మన సినిమా ఒకటి ఉందని ఆడియన్స్కి తెలియడానికి పెద్ద యాక్టర్స్ అనేవాళ్ళు గ్యారంటీ ఉపయోగపడతారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా టీజర్ రిలీజ్ అయింది, ఇట్ వెంట్ ఆన్ ఫర్ 14 million views, విచ్ ఏ స్మాల్ ఫిలిం విల్ నాట్ గో సో మచ్. ఇప్పుడు ఒక చిన్న టీజరు 1 minute 41 seconds 43 seconds 14 million views వెళ్ళింది. దానికి I had no idea that why you have not called anybody. We just wanted to do, we have done it. అది వెళ్ళిపోయింది. సో కంటెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఉంటే గెస్ట్, అది కూడా మంచిదే, 100% మంచిది. సార్ మీరు ఇప్పుడు ఈ అగదాకి వచ్చేసరికి మీరు చాలా స్టోరీస్ విన్నా అన్నారు, ఒరిస్సా కూడా వెళ్ళాను, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను అన్నారు. అంటే మీకు కదిలించిన భయపెట్టిన, అంటే ఫిలిమ్స్లో కాకుండా భయపెట్టిన, రియల్ టైం మనకి చాలా భయపడతాయి కొన్ని స్టోరీస్. భయపెట్టిన అంటే అమ్మా అంటే నేను యాక్చువల్గా నేను ఒక్కడే వెళ్ళాను, ఒక్కడే వెళ్తే ఎందుకంటే పీపుల్ విల్ రెస్ట్రిక్ట్ మీ, మీరు ఈ టైంకి వద్దులేండి, అక్కడ వద్దులేండి, ఇక్కడ వద్దులేండి, సో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అందుకని ఐ జస్ట్ వెంట్ లైక్ హాలిడే విచ్ ఐ టోల్డ్ అట్ మై హోమ్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ హాలిడే. ఒక్కడే కూర్చొని రాసుకుని వద్దాము, వాళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళు తీసుకెళ్ళిన ఎవరో ఉంటారు కదా కూడా, ఇవన్నీ చెప్తారు కదా, అవి ఏం కాకుండా వెళ్ళిపోయాయి. సో వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఫేజే చెప్పాను యాక్చువల్గా, ఇంకా చాలా ఫేజెస్ ఉన్నాయి. ఈవెన్ ఒక ప్లేస్లో ఒక 6:37కి సన్సెట్ అయిన తర్వాత చాలా సైలెంట్గా ఉన్న ఒక ప్రదేశం, చాలా సైలెంట్గా ఉన్న, అది ఎక్కడ అస్సాంలో మయాంగ్ అని, మయాంగ్ దగ్గరలో, ఇది మయాంగ్ ప్లేస్లోనే ఎక్కువ తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి, సమ్ గోస్ట్లు పడుతూ ఉంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. అక్కడ దగ్గరలో కొంచెం రాయా అని ఊరు, ఇంకొన్ని ఊళ్ళు ఉన్నాయి, అవి సరిగ్గా గుర్తులేదు. ఇట్ వాజ్ లాంగ్ బిఫోర్, అంటే ఆల్మోస్ట్ 1 year కంటే ముందే, ఈ సినిమా స్టార్ట్ అయ్యి 1 year అయింది. సో దానికి ముందే వెళ్ళినప్పుడు, నేను ఒక్కడనే ఉన్నప్పుడు నేను ఐ యూస్ టు వాక్ ఇన్ టు ఇన్సైడ్ ద ఫారెస్ట్, లేక్ ఎడ్జెస్లో వాక్ చేసేవాడిని. అక్కడక్కడ దూరంగా కొంచెం ఈ డబ్బులు వినపడుతూ ఉండేవి, ఆ ఊళ్ళలో ఆ సౌండ్ వినపడుతూ ఉండేవి. ఏదో మనకి తెలియని ఒక చిన్న వణుకు అయితే వచ్చేది. ఈ వణుకు నీ సినిమాగా రాయాలి, ఎలా రాయాలి, చాలా హారర్ ఫిల్మ్స్లో ఉంటాయి. అంటే మనకి హారర్ ఫిల్మ్స్ కానీ అట్లా కానీ జనం వచ్చి థ్రిల్ అవడానికి వస్తారు, కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా ఐ వాంట్ టు డూ. దట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఏదో వేరే ఉండాలనుకున్నాను, ఆ వేరే వచ్చిన తర్వాత విషయం అది నేను ఇప్పుడు ఐ షుడ్ నాట్ టెల్ యూ. దాంట్లో ఎక్కడో లేక్ కూర్చొని అక్కడ ఏమి పావులు ఉంటాయా, ఏముంటాయి, అవి కూడా చూడలేదు. ఏమీ వెళ్ళిపోయాను, జస్ట్ చిన్న ప్యాడ్ పెన్. నా పాత రోజులు, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టుకున్నాను, ఫోన్లో చూస్తుంటాం, పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేని పని. ఐ టేక్ ఎ ప్యాడ్, ఐ టేక్ ఎ పెన్, దట్ ఈస్ వేర్ అక్కడ ఇక్కడ కూర్చుంటే ఓడ్లు ఆ సౌండ్ క్విక్గా సౌండ్లు కానీ, అది కదా గాలి కానీ, ఆ ఫీల్ కానీ, ఎక్కడో తెలియని ఒక కైండ్ ఆఫ్ ఒక భయం. ఒక్కనే ఉన్నాను, చాలా కిలోమీటర్ లోపలికి వచ్చాను, మళ్ళీ వెళ్తాను లేదా, ఆయనకి ఏదో సౌండ్ వెళ్ళిపడుతున్నాయి, ఏంటిది, ఇటువంటి థింగ్స్ని నేను ఎక్కడ పెట్టుకున్నాను మైండ్లో. సార్ మీరు ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేశారు సార్? చాలా చేశాను, అది ఒకటే కాదు. ఐ వెంట్ టు ఛత్తీస్గఢ్ ఆల్సో. దిస్ ఫిలిం వాస్ షార్ట్, సమ్ పార్ట్స్ వేర్ షార్ట్ ఈవెన్ దేర్. ఐ వెంట్ టు ఆల్సో ఒరిస్సా, అది కూడా ఒక్కడనే, ఇంకెవరిని తీసుకెళ్ళలేదు. బాయ్ని నాతో పాటు కూడా ఎవడో బాక్స్ మోసి ఎవడు కూడా తీసుకెళ్ళలేదు. ఐ జస్ట్ వెంట్ ఆఫ్. ఐ డోంట్ నో వై, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ యూనిక్. ఆ లోపల ఉన్న ఏదైతే ఆ చిన్న వణుకు, భయం అనే దాన్ని ఎలాగ స్క్రీన్ మీద తీసుకురావాలి, ఏ సీన్స్ ద్వారా పట్టరావాలి అనే దాని మీద చేసింది. బట్ సింగిల్ థ్రెడ్ ఫిల్మ్ అయితే కాదు, దే ఆర్ సో మెనీ లేయర్స్ ఆల్సో. ఆ లేయర్ని ఒక్కొక్కటి ఎలా తెచ్చాను. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై ట్రావెల్ యాక్చువల్లీ. అందులో ఒక పెద్ద
పెద్ద బొట్టు పెట్టుకున్నా కాబట్టి సాధారణంగా ఆ ప్లేసెస్లో అంత బొట్టు పెట్టుకోరు. ఐ డోంట్ నో, ఇట్ వాజ్ లైక్ సో. ఇంకొకటి పేరు చెప్పుకోవడంది ఇంకొకటి ఏంటంటే ఒక ఆలయం బయట చాలా బలులు, చాలా ఎద్దుల్ని గేదెల్ని బలిసా మన అక్కడ అసలు అవి చూస్తే మనకి విల్ గెట్ యూనో టోటల్ షాక్డ్. అది ఎందుకంటే అది ఆ ప్లేస్ చెప్పను నేను, బట్ ఇట్స్ ఎ వెరీ సీక్రెట్ ప్లేస్. అలాంటి భయాలు మనకు అంటే రెగ్యులర్గా పీపుల్ ఎక్స్ప్లోర్ చేయరా అలాంటి ప్లేసెస్? ఎక్స్ప్లోర్ చేసే ప్లేసే అది యాక్చువల్గా. నేను వెళ్ళి ఇంకొకటి ఇందాక చెప్పినైతే అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ ఈవెన్ ఒక. సో ఆల్ దిస్ ప్రొవోక్డ్ మీ టు యూనో డూ సంథింగ్ వెరీ వెరీ యూనిక్. బట్ నైస్ సార్. అంటే బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే నాకు నోలన్ గారిది అదే అనిపిస్తుంది, సీజీ ఎక్కడ కనిపించకూడదు, డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఒరిజినల్ థింగ్స్ కనిపించాలి. అవి స్టోరీలో ఎంత ఇంపాక్ట్ చేస్తాయో, జనాలకి ఎంత ఇంపాక్ట్ చేస్తాయో పక్కన పెడితే మనలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనం రియల్ స్టోరీ చెప్తున్నాం అనే సాటిస్ఫాక్షన్. మీరు చెప్తున్నా నాకు అదే కలుగుతుంది. ఇంకా కొన్ని థింగ్స్ ఏంటంటే ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలి అని అనుకున్నప్పుడు అసలు శూన్యాన్ని ఏమంటారు అని చూశాను. శూన్యం అంటే ఎంప్టీనెస్. అందులో వచ్చి అగధ అని వచ్చింది. సో అదేదో అగధ అని వచ్చి అగధ బాగుంది టైటిల్. సో దీనికి అంటే ఒక శూన్యమైనగా ఉండే ఒక ఆబ్జెక్ట్ ఈజ్ ఏ విలన్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. అట్లాగో థాట్స్ అలా మెల్లగా ఒకటొకటి అలా మెల్లగా ఫామ్ చేసుకుంటూ అట్లా. ఇంకో ఈ సినిమాలో జరిగిన ఒక వింతలు ఏంటంటే అగధ అనే పేరు ఎప్పుడైతే ఎక్కడైనా సరే సినిమాలు మీరు చూడండి రేపు పొద్దున్న సినిమాలో వెన్ యూ సీ ఆల్సో అగధ అని వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఎవరన్నా మాట్లాడినప్పుడు వెనకాతల కైండ్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. అవును, మనం పెడతాం కదా లైట్స్. అవును. అది ఇప్పుడు అగధ అని అరిస్తే హీరోయిన్ వెనకాతల ఉన్న లైట్స్ ఇలా అనేవి. అంటే ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఏమని మేము వెళ్ళి చూసాం. ఏమి అంటే ఎఫెక్ట్ కాదు, ఇట్స్ నాట్ ఎఫెక్ట్. 2-3 సార్లు అది కూడా నాట్ ఆ పేరు వచ్చినప్పుడే అమ్మ బాబు ఇది సంథింగ్ మన చుట్టూ ఏదో ఉందా బాబు అనే ఒక ఫీలింగ్ తోటే సినిమా చేసాం. అలాగే అమ్మవారు అంటే అమ్మవారు ఈజ్ ఏ లేయర్ ఇన్ ద ఫిల్మ్. ఎక్కడో ఒక అంతర్లీనంగా ఉన్న ఒక కైండ్ ఆఫ్ లేయర్. అది మొత్తం ఫుల్గా ఇట్స్ ఎ వెరీ కాంటెంపరీ ఫిలిం. అంటే మీలాంటి యూత్ యంగ్స్టర్స్ కూడా వచ్చి కైండ్ ఆఫ్ లైక్ చేసే సినిమా. ఇప్పుడు నేను తీసిన దేవి ఉంది టోటల్గా భక్తి కదా. అవును, భక్తి. మేబీ ఆ భక్తి మీకు అప్పట్లోనే అంత యంగ్స్టర్స్ చూసిన సినిమా కాదు, ఎక్కువ ఫ్యామిలీసు లేడీసు బాగా చూసిన సినిమా. నేను ఎప్పుడు కూడా వెనకాల బ్యాక్ 3-4 సీట్స్ యంగ్స్టర్స్ లేకపోతే ఆ చూసే క్లాస్ ఆడియన్స్ ఎప్పుడు ఉండేవారు కాదు. ఫస్ట్ 3 rows నుంచే ఉండేవారు జనం ఎక్కువ. బట్ ఎక్కువ కలెక్ట్ చేసింది పెద్ద అదే అప్పుడు ఉంది. కానీ యూత్ ఫుల్గా చూడలేదు సినిమా. అంటే మొత్తం యూత్ చూడలేదు సినిమా. అది తర్వాత ఎప్పుడు మేబీ ఎక్కువ చూస్తుంటారేమో. ఇప్పుడున్న పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఈజ్ మాస్ అండ్ యూత్ ఇప్పుడు ఎక్కువ చూసేది. సో ఆ యూత్కి మనం కేవలం భక్తి సినిమాకి వెళ్ళకూడదు. మనం ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఒక న్యూ వేవ్ యూనో ఉంటుందో ఆ కైండ్ తీయాలి, వాళ్ళకు కూడా తీయాలనే ఉద్దేశంతో చాలా కాంటెంపరీగా ఉన్న ఐటమ్స్ని యాడ్ చేసిన సినిమా ఇది. అది నీకు సినిమా చూస్తే తెలుస్తుంది నీకు. సో ఏంటి అంటే కోఇన్సిడెన్సా వనిత గారి డాటరే మళ్ళీ ఈ ఫిల్మ్ కూడా మీరు తీసుకోవడం? అంటే వనిత తను నా సినిమాలో దేవి చేసింది. మధ్యలో పాప టచ్లో ఉంటుంది తను. మళ్ళీ పెళ్లి సినిమా అప్పుడు నాకు రెండో లేడీ ఎవరు అని చాలా ఎత్తినప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని అనుకుని అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి తను చేస్తే పర్ఫెక్ట్గా చేసింది. తను చేసిన తర్వాత అప్పుడే తన షూటింగ్ ఈ అమ్మాయి వచ్చింది. పిల్ల వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఏజ్ తక్కువ ఇప్పుడు కంటే. ఆ అమ్మాయిలో ఉన్న స్పార్క్, అమ్మాయి మాటలో ఉన్న ఇది కానీ చూసి ఎక్కడో ఈ అమ్మాయి వర్క్ అవుతుంది ఏదో సినిమాకి. ఇట్స్ నాట్ ఫర్ మీ. ఈ అమ్మాయి ఎందుకో వర్క్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఉన్న క్యారెక్టరు హరిణి అమ్మాయి క్యారెక్టర్ హరిణి. ఆ క్యారెక్టర్కి అమ్మాయి వర్క్ అవుతుందని నాకు ఎందుకు అనిపించింది. అనిపించినప్పుడు తనని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, నువ్వు తనని ఇందులో పెట్టించు అని చెప్పి అమ్మాయిని అడిగాను మరి. సో నేను ఇంట్రడ్యూస్ చేస్తానంటే తనకి ఆనందం, ఎందుకంటే తన్నే నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇన్ తెలుగు అండ్ ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను. షీఈ్ ఎ వెరీ వెరీ హార్డ్ కోర్. అంటే హార్డ్ కోర్ అంటే అసలు పట్టించుకోదు. వాళ్ళ అమ్మ అంతే, ఇల్లు అంతే. అంటే మంజుల గారి ఫ్యామిలీ కదా వాళ్ళు. దే ఆర్ అంటే
వెళ్ళి గుద్దేసుకో దాన్ని అంటే వెళ్ళి పాటను గుద్దేసుకుంటుంది అమ్మాయి. నాకు బ్లడ్ వచ్చిందా, ఇక్కడ దెబ్బ తగిలిందా ఏముండదు, ఇద్దరు అంతే, అమ్మ కూతురు ఇద్దరు అంతే. సో అమ్మ గురించి నేను ఇదివరకు చెప్పాను, దేవి సినిమాలో పాము కాటేసింది, అది పర్లేదని చెప్పింది. ఈ అమ్మాయి అంతే. అందులో ఒక దాంట్లో తోసేసే క్యారెక్టర్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెయిన్లో వెళ్ళిపోతా ఉంటాయి, కింద గాజు బెంకులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, విదౌట్ షూ ఆర్ విదౌట్ థింగ్ షీ హ్యాస్ టు రన్. వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. స్టోన్స్ ఇందుతున్నా ఇలాగా ఉంటాయి స్టోన్స్, దాని మధ్యలో వెళ్ళిపోయింది, రక్తం కాకుండా ఏం కాదు చూడాలి. దట్ ఈస్ కాల్ ఏంటంటే వీళ్ళు ఏమంటారు, సంథింగ్ లైక్ బ్రూటల్లీ హానెస్ట్ పీపుల్. నేను మొన్న ఇది వాడాను, బ్రూటల్లీ హానెస్ట్ అంటారు కదా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ ఫిలిం. అలాంటి వాళ్ళే అందరూ దొరికారు. ఇందాక వై కామాక్షి అన్నప్పుడు నేను చెప్పాను, హానెస్ట్. దే వాంట్ ప్రూవ్ కదా సార్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మీరు ఏదైతే సోకాల్ బిగ్ స్టార్స్ ఉన్నారో, కొంతమంది జెన్యున్గా హానెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొన్నిసార్లు చేయమంటే వాళ్ళు కూడా కొన్నిసార్లు వెనకాడతారు కొన్ని చేయడానికి. కానీ ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు. అందరూ ఉండరమ్మా, అందరూ కొంచెం వాళ్ళ శరీరం వాళ్ళ దెబ్బలో చూసుకుంటారు. కొంచెం ఏది చూసుకున్న వాళ్ళు బ్రోటల్ అంటారు కదా, ఇది చాలా కష్టం. ఈ సినిమాలో కావాలి, ఓకే, కంపల్సరీ కావాలి. ఇది నేను ఏదో కావాలని వాళ్ళ యొక్క హెడ్ పగలు కొట్టాలి, నేను ఏదో వాళ్ళ కింద పాడేయాలి, వాళ్ళ కాళ్ళకి దెబ్బలు తగలాలి, అలాంటి శాడిజం నాలో లేదు. బట్ అది కావాలి. అది కావాలంటే ఇది ఏంటి నువ్వు చేయగలవా అంటే, వీల్ ట్రై, వీల్ గో ఫర్ టేక్, వెళ్ళిపోయి ట్రై అంతే. ఒకసారి వెళ్ళి గుద్దేసుకోవడం, ఒకసారి లేదంటే వాటర్ పడిపోయి వెళ్ళిపోవడమే. అది మళ్ళీ తిరిగి వస్తారా లేదా అదేం లేదు. అట్లాంటి క్యారెక్టర్స్ అందరూ కూడా. ఈవెన్ ఇందులో ఉల్కా అని ఒక అమ్మాయి చేసింది, ద వే షీ యాక్టెడ్, అండ్ యూ విల్ సీ సంథింగ్ వెరీ మెమరబుల్ ఇన్ ద ఫిలిం. నేను చెప్పి అన్నీ కూడా ఉల్కా క్యారెక్టర్, వాట్ ఈస్ షీ. ఇప్పుడు మనం ఎంతసేపు ఏమనుకుంటాం, ఒక హీరో విలన్ శ్రవణ్ రెడ్డి, లేకపోతే ఈ పక్కన కామాక్షి భాస్కర్లా ఇట్లా అనుకుంటాం మనం. దేర్ అదర్ క్యారెక్టర్స్ హూ హ్యావ్ బాట్ లైఫ్ టు ది ఫిలిం. సి ఒకసారి ఏమవుతుందంటే, రెండు క్లాషెస్, ఒక క్లాష్ మధ్యన మనకి ఎంత క్లాష్ ఉన్నా కూడా మనకి ఒక మొనాటనీ స్టార్ట్ అవుతుంది. బట్ దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ విచ్ విల్ ఆల్సో గివ్ యూ బ్యూటిఫుల్ ట్విస్ట్ ఇన్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి కానీ, స్టోరీ ఇంకొక టర్న్స్ తీసుకోవడానికి కానీ మిగిలిన క్యారెక్టర్స్ ఎలా హెల్ప్ అయినాయి అనేది ఇందులో ఉన్న హైలైట్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ my best screenplays, which is not easy. It was very, very difficult. I'm really proud to say that yes, I made this film. సార్ ఎంతగా అఫ్కోర్స్ వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్, బట్ ఒక టైంలో అంత పెద్ద బిగ్ ఫిల్మ్స్ తీసిన ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్గా చూడడం లేనిది, ఎంఎస్ రాజు గారికి వరుసగా కొన్ని హడల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు థాట్ అనిపించిందా, వై నేను ఎందుకు ఇంకా ఈ సినిమాలు తీస్తున్నాను? మీ లోయెస్ట్ ఫేజ్ ఆ టైం ఏంటి సార్? కొంతమంది అంటారు నన్ను, యువర్ హార్ట్ ఈజ్ స్టీల్ అని, అండ్ యువర్ లైక్ రాక్ అని. ఈ కొన్ని వర్డ్స్ నన్ను మామూలుగా అంటూ ఉంటారు. ఇంకోటైతే ఎక్కడికో వెళ్ళిపోయాడు హిమాలయాస్కి అని. సో అటువంటి నాకు రావు. నాకు ఏదో ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఐ ఫైట్. అనిపించలేదు అంటే అన్ని కోట్ల నష్టం కూడా వచ్చింది కదా సార్ మీకు, కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ కూడా కొన్ని నష్టపోయినా ఉన్నాయి. అది మనీ ఇష్యూ వద్దు పక్కకి. అంటే మనీ ఇష్యూ విల్ నాట్ ట్రై బ్రింగ్ ఇన్ టు దిస్, బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ సినిమా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ పర్సన్ దట్ హీ లూజెస్ మనీ. సమ్ పీపుల్ గో ఫర్ రేసెస్, సమ్ పీపుల్ గో ఫర్ అదర్ యాక్టివిటీస్. హౌ దే లూజ్ మనీ ఇస్ అదర్ థింగ్స్. అవన్నీ తీసేద్దాం పక్కకి. వెదర్ వీ లూజ్ ఇన్ రియల్ ఎస్టేట్, దట్ ఈస్ నాట్ ది థింగ్. నాకు కావాల్సింది మనీ అనేది కాదు, నా సక్సెస్. నేను ఎప్పుడు నా మనీ ఎంత వచ్చింది నేను చూడలేదు, నేను ఎంత సక్సెస్ అయ్యానని చూశాను. నేను ఎక్కువ ఆ ప్రాసెస్లోనే మనీ వస్తుంది. సో దట్ ఈస్ మై స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్, అండ్ దట్ ఈస్ మై వెరీ వీకెస్ట్ పాయింట్ ఆల్సో. మిమ్మల్ని ఎప్పుడైనా కలిసినప్పుడు ఇది అడుగుదాం అనుకున్నాను సార్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? నాకు తెలిసి ఇండియాలో ఉన్న చాలా ఎక్కువ సార్లు రీమేక్ చేసిన ఫిల్మ్ అది. ఎక్కువ సార్లు అది ఎక్కువ భాషలు, అది ఎక్కువ భాషల్లో. సో అది ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మంచి సక్సెస్ వెళ్ళింది, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తప్ప. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీరు అన్నట్టు ప్రభుదేవ గారితో ఫస్ట్ టైం ఆ డైరెక్షన్ ఛాన్స్ కానీ. ప్రభు నాకు ఈజ్ నాట్ న్యూ టు మీ.
శత్రు సినిమాకి నా ఫస్ట్ సినిమా చూసావా శత్రు? చూసాను సార్. నువ్వు సార్ నేను వద్దంటే ఎందుకు చూడండి సార్, చూసాం కదా. శత్రువా? అచ్చా లేదు సార్. శత్రు చూడలేదు. శత్రు అని సినిమా మై ఫస్ట్ ఫిలిం వాజ్ ఆన్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అండ్ అది యాక్చువల్గా శత్రు సినిమాకి హీరో వెంకటేష్ గారు, అవును, తర్వాత విజయశాంతి గారు. ఆ ఫిల్మ్లో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశాడు ప్రభు. ఓకే. అక్కడి నుంచి పరిచయం. వాజ్ టూ సన్నంగా, టూ క్యూట్, టూ యంగ్, జస్ట్ 15-16 ఏళ్ళు అనుకుంటా అతను. ఐ డోంట్ నో. సో అప్పుడు ఆ టైంలో నాకు 26 to 27 అనుకుంటా నా ఏజ్. సో తను చాలా బ్యూటిఫుల్గా చేశాడు సాంగ్. సాంగ్ మీకు తెలిసే ఉంటుంది, విను ఉంటావు సినిమా చూసినా చూడకపోయినా. పొద్దున్నే పుట్టింది చందమామ, పొద్దున్నే పుట్టింది నా పాట వింటావు, సినిమా చూడలేదు. నువ్వు ఇవాళ నైట్ చూడు, సినిమా చూడు. అప్పుడు ఆ టైంలో ఆ సినిమాని ఎలాంటి ఒక న్యూ వేవ్లో తీసామనేది చూడాలి. మీరు ఇలాంటి యాంగ్స్టర్ చూడాలి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ వెంకటేష్ బాబుస్ దోస్ ఫస్ట్ 5-6 ఫిలిమ్స్ లో ఉన్న సినిమా అది. అంటే నేను చెప్తాను కదా, మాకు మీరు పరిచయం బికాస్ ఆఫ్ వర్షం, ఆట, ఈ ఫిలిమ్స్. తర్వాత తనే వచ్చి వర్షం సినిమాకి నాకు సాంగ్ చేశాడు ప్రభు. ఓకే. మీరే చెప్పినట్టున్నా సార్, వర్షం ఫస్ట్ మహేష్ బాబు గారితో చేయాల్సిన ఫిల్మ్. లేదు కాదు, మహేష్ బాబుతో కాదు. వీ వర్ జోకింగ్ ఆల్వేస్ డ్యూరింగ్ ద ఫిలిం. ఒక్కడు టైంలో నాకు ఇలా వర్షం అనే కథ బాగా నచ్చింది నాకు అని చెప్పి తనకు ఊరికి స్టోరీ చెప్తా ఉన్నాడు. ఖాళీగా ఉన్న మధ్యలో గ్యాప్లో కూర్చుని తనకు స్టోరీ చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే మనం చేసేద్దాం అన్నాడు. ఈ సినిమా అయిన తర్వాత నన్ను బయటకు వచ్చేస్తావా, నిజం చేస్తావా అని అడిగాను. అప్పటి నుంచి ఎప్పుడు మధ్యలో వచ్చి ఏదైనా ఇంకోటి ఏదైనా సరిగ్గా వర్క్ చేయలేదు అనుకోండి, ఏదన్నా ఏది ఎవడ సరిగ్గా పెయింట్ వేయలేదు, లేదంటే పెద్ద చార్మినార్ సెట్ పైన ఆ సెట్ పైన అదేంటి ఇది లేదు గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆ టైంలో మెల్లగా ఇట్లా చెయ్యి లా పట్టుకుని లా అనేది ఇట్లా చూసేవాడిని. ఇట్లాగా ఇలా నవ్వుతా వర్షం అంటాడు. వర్షమేడు బాబు అరుస్తాడు, నువ్వేంటే బాబు నాయనా అనేవాడిని. కూల్ వర్షం అన్నాడు. సో అట్లా సమ్వేర్ దట్ ఒకటి 2 ఇంటర్వ్యూలో చెప్పాను నేను సరదాగా వర్షం అనే ఫిలిం. కానీ యాక్చువల్గా తర్వాత నాకే అనిపించింది, మళ్ళీ ఒక్కళ్ళ ఒక అమ్మాయిని పరిగెత్తుకుని అదే ఒక అమ్మాయి చేయి పట్టుకుని పరిగెత్తడం కూడా ఇందులో వర్షంలో ఉంటుంది. స్టోరీ అది కాదు. నేను ఇందాక అనుకున్నాను సార్ వచ్చే ముందు, ఎంఎస్ రాజు గారి ఫిల్మ్స్ అన్నింటిలో ఒక లీనియర్ పాయింట్ ఏంటంటే, ఆట హీరోయిన్ గురించే, వర్షం హీరోయిన్ గురించే, మీరు ఒక్కడో హీరోయిన్ గురించే. మీరు లవ్ స్టోరీ ఫ్యాంటసీలు బాగా పట్టుకున్నారు ఒక టైంలో. పట్టుకోవడం ఆ టైంలో జరిగింది. సో అట్లాగా ఊరికే చేద్దాం వర్షం అనిపించి నాకే అనిపించింది. మళ్ళీ ఒక అమ్మాయిని పట్టుకుని పరిగెత్తడం అది కూడా సేమ్ లైక్ ఒక్కడైపోద్ది. ఓకే. అది కొంచెం టెంప్లెట్ స్టోరీ వేరు, మళ్ళీ అదే టెంప్లెట్ మరి ఏమేయాలి పోస్టర్ అదే వేయాలి. అది వచ్చి రైట్ కాదు, వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏదైనా చేయాలని అనుకుని అప్పుడు దెన్ ప్రభాస్కి వచ్చి ఆప్ట్ అయ్యాను నెక్స్ట్ ఫిల్మ్. సరే, డైరెక్షన్ మీరు రీమేక్తో స్టార్ట్ చేశారు, వానా remake. That was my biggest mistake. Though I had a capacity of creating stories, నేను ఎందుకో ఆ టైంలో అలసిపోయాను, బాగా అలసిపోయాను. మళ్ళీ కథ చేయాలంటే మొత్తం అన్ని గుండ్లు అన్ని పిండేస్తాయి, అన్ని నరాలని లోపల ఇదైపోతాయి. కాస్త ఒక్క సంవత్సరం రెస్ట్ తీసుకుని ఏదో రీమేక్ చేద్దాం అని అనుకున్న టైంలో ఆ సినిమా వచ్చింది. ఆ రిలాక్స్ అవుదాం అని ఎప్పుడైతే మైండ్ ఆ సంవత్సరం అనిపించిందో ఆ సినిమా ఫ్లాప్ అయింది. మీరు రిలాక్స్ అయ్యారు. ఆ సినిమాతో ఎంతమంది ఏడ్చారు తెలుసా? నాకు దేవీపుత్రుడు చాలా మంది నచ్చింది, పౌర్ణమి చాలా మంది నచ్చింది, వాన చాలా మందికి నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. దేర్ వాస్ సంథింగ్ రాంగ్ విత్ ఆల్ దీస్ ఫిలిమ్స్. మీకు చాలా మందికి నచ్చింది ఎన్ని కాదు, నాకు నచ్చలేదు. నేనే ఓపెన్ చెప్పేస్తాను కదా. అంటే ఫిలిం మనం చేసేటప్పుడు ఒక సీరియస్ హానెస్ట్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు అగదా అయినా వాట్ ఎవర్ అంత అమౌంట్ ఎంతోమంది చెప్తూ ఉంటారు, వద్దు ఇవి చేయొద్దు అవి చేయొద్దు, ఇది కాదు అది కాదని మీరు పెడుతూ ఉంటారు హానెస్ట్గా. అంటే ఆ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది సార్ మీ సిచ్యువేషన్? సినిమా రిలీజ్ అయ్యే ముందు, సినిమా రిలీజ్ తర్వాత ఎనీ ఫిలిం మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఈరోజు ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ 8 o'clockకి, నీకు ముందు రోజు రాత్రి ఉంటుందా టెన్షన్? లేదా కొంచెం ఉంటుందా? లేదంటే మామూలుగా కాదు, నువ్వు ఎక్కట్లేదు ఫ్లైట్, ఆ రోజు ప్రశాంతంగా ఉంటావు కదా. కానీ ఎక్కుతున్నావు అంటే మార్నింగ్ లెగాలి, పనులు చేసుకోవాలి, నా యొక్క బాక్స్ సర్దుకోవాలి ఉంటుందా? ఫ్లైట్ ఎక్కడానికి అది ఉంటే
ఒక సినిమా ఇన్ని కోట్లు పెట్టి ఇంత టెన్షన్ పెట్టి లైఫ్ ఎనర్జీ అంతా పెట్టి ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు న్యాచురల్ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లైట్ ల్యాండింగ్ కరెక్ట్గా అవ్వకుండా నీకు వైబ్రేట్ అవుతుంది అనుకో పై ఫ్లైట్, నీ టెన్షన్ అలా ఉంటుంది. ఓ సినిమా ఊగుతుంది అనుకో, నీ టెన్షన్ అలాగే ఉంటుంది. ల్యాండింగ్ అప్పుడు కొట్టాడు కింద టాప్ అని ఒక్కసారి. సో మనకి ఎలా ఉంటుంది, సేమ్ థింగ్ లైఫ్లో కూడా ఒక సినిమా ఆడడం ఆడకపోవడం, రిలీజ్ ముందు టెన్షన్, ఎంత గొప్పడైనా ఎంతైనా హూ హెస్ టోటలీ క్రియేటెడ్ ద ఫిలిం ఆర్ మేబీ హూ హెస్ ఇన్వెస్టెడ్ మనీ will have the same. Who doesn't like to have success? Obviously, sir. Who doesn't want, after seeing all this, but I have got used to all this. 1-2 films ఏదన్నా అటు ఇటు అయినా పెద్దగా హార్డ్ వర్క్ చేయని సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సినిమా ఆడలేదా? ఓకే, చేయలేదా? నిజంగా అలా హార్డ్ వర్క్ చేయకుండా చేసిన ఫిల్మ్స్ ఉంటాయి. 2 గాలికి తీసిన సినిమాలు ఉండొచ్చు కదా మీరు చెప్పగలరు. ఇప్పుడు యాక్చువల్ ఆట సినిమా అంతని ఈ ఫిలిమ్స్ లాగా ఏం పెద్ద హార్డ్ వర్క్ చేయలేదు అసలు. నాకు ఐ వర్క్డ్ హార్డ్. అందుకే ఇందాక నేను స్టార్టింగ్ నేను మాట్లాడాను సార్తో, ఆట అంటే నేనే క్యాజువల్ తీసాను, అది కూడా అన్ని డేస్ ఆడింది. అదే అన్నాను, క్యాజువల్గా తీసాను ఆ సినిమా. ఆ సినిమా హిట్ అయిపోయింది. కొన్ని 7 days 6 nights అని ఒక చిన్న సినిమా తీసాను, అది జస్ట్ క్యాజువల్గా జస్ట్ లైక్ హాలిడే, ఆడలేదు. బట్ వీ షుడ్ నాట్ బీ లైక్ దట్ ఇన్ లైఫ్. మనం ఏంటంటే రిలాక్స్ అవుతా సినిమా తీయడం అనేది పెట్టుకుంటే సినిమాలు తీయొద్దు. నాకు నేనే చెప్పుకుంటా సినిమాలు తీయొద్దని. బట్ నాకు నిజంగా దేవి అనే ఫిలిం ఒకటి ఆ టైంలో నాకు 27, 28, 29 ఆ ఏజ్లో, మీకులాగా ఉన్న ఏజ్లో అదేదైనా అటు ఇటు అయితే నా లైఫ్ అక్కడితో క్లోజ్ అని అనుకున్నప్పుడు ఆ సినిమా మీద ప్రాణం పెట్టేశాను, మొత్తం ప్రాణం పెట్టేశాను. ఆ సక్సెస్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏంటి, నా సక్సెస్ని కీపప్ చేసుకోవాలన్న టెన్షన్. ఒకటి ఎక్కడన్నా కొంచెం నీ స్నేహం లాంటిది మనసంతా నువ్వు అయితే ఆడకపోతే ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. మళ్ళీ ఒక్కడు బాగా ఆడింది, మళ్ళీ వర్షం బాగా ఆడింది, నువ్వు వస్తాను ఆడింది, ఆట బాగానే ఆడింది కానీ నువ్వు వస్తే నువ్వు దంటలాగా ఆడలేదే. ఆ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ మాకు బయట ఆడియన్స్ ఉండకపోవచ్చు. ఫర్ ఎనీ మేకర్. అంటే మీరు ఎలా జడ్జ్ చేస్తున్నారు? వర్షం అనేది అంత పెద్ద హిట్ అయింది కదా, ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను కూడా అంత పెద్ద హిట్ అయింది కదా, మరి మీ జడ్జ్మెంట్ ఎలాగా, కలెక్షన్స్ పరంగానా లేదంటే ఆడియన్స్ ఎలా, మీరు ఏమంటారు దాన్ని, ఎలా చూస్తారు ఆ సక్సెస్ రేట్ని? సక్సెస్ రేట్ అంటే స్క్రిప్ట్ రైట్గా నేను అనుకుని తీయగలగలను లేదా, ఆ స్క్రిప్ట్ యొక్క యాక్సెప్టెన్స్, అందులో ఉన్న యాక్టర్స్, అందులో ఉన్న డైలాగ్స్ అన్నీ పేలినాయా లేదా, కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది ముందు. దాని తర్వాత ఏదైతే యాక్సెప్టెన్స్ జరిగిపోయిన తర్వాత మనకు అంచనా ఉంటుంది, ఇది 100 రోజులు హౌస్ఫుల్ అవుతుందని నేను దీని కదా, ప్లస్ 2 weeks ఫుల్ అయిందా, 3 weeks ఫుల్ అయిందా, లేదా 4 weeks ఫుల్ అయిందా. అంటే నాకు ఎలాగ ఉండేదంటే 50 days వర్షం హౌస్ఫుల్స్ వచ్చిన తర్వాత 52nd 53rd డేనో 20% తగ్గింది. ఓకే, 20% తగ్గడం అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్, ఏదో ఒక సిచ్యువేషన్. ఎందుకంటే థియేటర్లో ఎక్కువ వేసాము, అన్నీ వేసాము, 50 days ఫుల్ అయింది కదా, నేను ఇంత కష్టపడ్డాను ఎందుకు తగ్గిద్దని అనుకుంటాను. సో దట్ ఈస్ ద థింగ్. ఇట్స్ నాట్, అది నేను ఏదో ఫెయిల్ అయ్యేది కాదు. అంటే దెర్ ఈజ్ మన సక్సెస్ని మనం కష్టపడినప్పుడు మన సక్సెస్ పట్ల ఉన్న గ్రీడ్, అంత గ్రీడ్ ఉండకూడదు. నాకు కొంతమంది చెప్పారు, అంత వద్దమ్మా, చాలు వచ్చింది చాలు కదా, కానీ అట్లా ఇప్పుడు కూడా నాకు ఎక్కువ డిసప్పాయింటింగ్ ఉంటుంది. అరే ఫస్ట్ 3 daysలో డబ్బులు వచ్చేస్తున్నాయి, 4th day నుంచి సినిమా తెలియట్లేదు ఏంటిది అసలు. మనం ఏంటి ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒక సినిమా కోసం అటు పెట్టి ఫట్ చేసాం ప్రమోషన్లు. ఓకే, సినిమా ఆడింది, సినిమా ఆడితే ఏంటి, ఇదివరకు 12 థియేటర్లు 20 థియేటర్లు 25 థియేటర్లు హైదరాబాద్ సిటీ వేసేవాళ్ళు. ఇప్పుడు 100 థియేటర్లు వేసేస్తున్నారు, నెంబర్ ఆఫ్ షోలు వేసేస్తారు. సినిమా బాగుంటే చెప్తున్నాను, సినిమా బాగోకపోతే ఇంకా షోలే పడవు. సినిమా బాగుంటే ఒకేసారి వేసేస్తారు, అయిపోతుంది. ఆ 2-3 రోజులు ఎంజాయ్ అయిపోతుంది. ఇదివరకు మంత్స్ ఎంజాయ్ చేసి మంత్స్ సాయంకాలం పూట కూర్చుని ఆ కలెక్షన్ చూసుకుంటా ఒక్కొక్క రోజు ఆ వైపు అది రాదు. మన చిన్నతనం ఏదైతే రాదో ఇది కూడా రాదు. నాకు తెలిసి మీకు అది అదృష్టం సార్. ఈరోజు సాయంత్రం అంత కలెక్షన్స్ వచ్చింది, నెక్స్ట్ రోజు ఎక్కడ తగ్గింది, ఆ ఏరియా ఏంటి, ఆ ఏరియా 50 daysకి ఫంక్షన్స్, 50 days షీల్డ్స్, ఆ ఏరియా ఎక్కడ తగ్గిందో అక్కడున్న డిస్ట్రిబ్యూటర్కి, తర్వాత అక్కడున్న ఏరియాలో ఉన్న ఆ పేస్ట్ అంటించిన వాడు, నువ్వు అంటించావు ఆ పేస్ట్ లేదా, వాడి డైరెక్ట్గా ఫోన్ చేయడం, అదొక ఎంజాయ్మెంట్. అది
ఆ డిస్ట్రిబ్యూటర్ పరిగెత్తించేవాడిని, వెళ్ళి చూడండి ఆ ఏరియాకి సమ్వేర్ ఇన్ ద ప్లేస్ ఎక్కడ తగ్గింది వెళ్ళండి అంటే వాళ్ళు వెంటనే పోస్టర్లు ఎత్తిచ్చి స్టిల్స్ తీసి పంపించేవారు అది పంపించామని చెప్పి. అట్లా ఈ వేరేస్ ఏదో అక్కడ పక్కన ఏదో గుడి ఉందండి, ఆ గుడిలో ఏదో అందరూ జనం అటు వెళ్ళిపోయారండి, ఎందుకు వెళ్తారండి జనం ఇటు రావాలి కదా. అదొక ఎంజాయ్మెంట్. ఇది ఎక్కడో. సో ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డోంట్ నో. ఈవెన్ మీ మిస్సింగ్ సార్. నాకు తెలిసి నేను దాదాపు ఒక లాస్ట్ ఒడిస్సీకి సార్ టికెట్ కోసం వెతికాను, మిగతా అన్నీ నాకు బుక్ మై షోలో టికెట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి. నేను చెప్పాను కదా, ఆటాకి గేట్లు, నా ఫస్ట్ సినిమా ఆటాకి గేట్లు క్లోజ్ చేస్తారు మినర్వా థియేటర్లో. నేను అప్పటికి చాలా చిన్నవాడిని, ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి బ్లాక్లో కొనుక్కొని వెళ్ళాను టికెట్కి. ఆ టికెట్స్, ఆ వైబ్, ఎంజాయ్మెంట్ అనేది డిఫరెంట్. సార్ అయితే ఇంకొక కొన్ని మీరు దొరకరు కాబట్టి అడిగేస్తున్నా. మహేష్ గారితో ఫిల్ము, మీరు త్రివిక్రమ్ గారితో చేయాల్సిన ఫిల్ము, మీరు ఎంతవరకు, ఏ టైం వరకు మీరు దాన్ని ట్రై చేశారు తెరకెక్కించడానికి, ఏమైంది? అంటే ఏం లేదు, ఇట్ వాజ్ జస్ట్ లైక్ దేర్ ఆర్ నో రీజన్స్ ఫర్ దట్. అక్కడ ఎవ్రీబడి ఈజ్ బిగ్ దేర్. మహేష్ వాజ్ బిగ్, త్రివిక్రమ్ గారు ఈజ్ బిగ్, అండ్ ఐ వాజ్ ఆల్సో బిగ్. ఈ టైంలో ఎక్కడో యునో దట్ కంఫర్ట్ లెవెల్స్ ఏదన్నా మిస్ అయినాయా, వీ డోంట్ నో సంథింగ్ లైక్, సో దట్ వీ డోంట్ నో. బట్ నిన్న మొన్న కలిసాను ఆయన సార్, అలాగా వీ వర్ యూనో జోకింగ్ అండ్ ఆల్. యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ రైటర్, నాట్ మహేష్ బట్ త్రివిక్రమ్ గారు, అండ్ హీ జోక్స్ సో మచ్ టు మీ. అండ్ మేము ఇద్దరు జోక్ చేసుకుంటాం, ఎన్ని ఉంటాయి కానీ ఎక్కడో దేర్ వాజ్ యూనో సంథింగ్ డిడ్ంట్ వర్క్అవుట్. నథింగ్ హార్ష్, ఏమీ లేదు, నథింగ్. అండ్ వీ డిసైడెడ్ నాట్ టు వర్క్ టుగెదర్, అంతే అయిపోయింది. సార్, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని ఆడియన్స్ చూసే విధానం వేరు, ఇండస్ట్రీ చూసే విధానం వేరు. సో మిమ్మల్ని హిట్స్లో ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేశారు జనాలు మీరు చూసినవి, అదే ఒక ఫిల్మ్ అటు ఇటు బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అయినప్పుడు మీకు వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇట్స్ లైక్ మూవీ థియేటర్ ఓన్లీ. సినిమా బాగున్నప్పుడు థియేటర్ ఫుల్ జనం ఉంటారు, సినిమా బాగోపోతే థియేటర్ జనం ఎవరు ఉండరు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్, అంతే కదా. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీకు అది కాదమ్మా, నేను సినిమా థియేటరు, నేను బాగున్నాను, నా సినిమా బాగుంది, జనం అంతా ఉంటారు. నా సినిమా బాగాలేదు ఎత్తుకుంటారు జనం, అది నువ్వు తెలుసుకోవాలన్నాను. అంటే జెన్యూన్ రిలేషన్షిప్స్ కూడా మీకు దొరకలేదా? అంటే లైక్ ఇంత ఫ్యామిలీ కంటే ఏముంది, ఫ్యామిలీ ఆబ్వియస్లీ ఉంటారు, ఎందుకుంటారు, ఉంటారు, దగ్గర ఉంటారు. అంటే ఫుల్ హౌస్ ఉంటుంది కదా, అదేలేండి, నా థియేటర్ ఫుల్ అవుతుంది కదా. అది దట్ హ్యాపెన్స్, దట్ ఈస్ ఆల్వేస్ బౌండ్ టు హ్యాపెన్ టు ఎనీ పర్సన్. హ్యావ్ టు టేక్ ఇట్ స్పోర్టివ్. ఇంకా మనం ఆహా అలా ఉండేవాళ్ళు మన వాళ్ళు అయి ఉండదు. వీ షుడ్ అండర్స్టాండ్ లైఫ్, మేక్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నేను నుంచి కూడా నేను మీరు అందరూ రండి నా దగ్గర కూర్చోండి, నాకు కొట్టండి, భజన కొట్టండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఒక చిన్న స్వీటు బెల్లం మొక్క ఉంటే చీమల చేరితే అలా చేయండి, బెల్లం లేదు వెళ్ళిపోయినాయి, అంతే తేడా, అంతే. స్పిరిచువల్ సార్ మీరు, అంటే దేవుడిని ఎక్కువ బిలీవ్ చేస్తారా మీరు? దేవుడిని బిలీవ్ చేస్తాను. ఎక్స్పీరియన్సెస్ అంటే సీన్ మెనీ థింగ్స్. ఇప్పుడు దాకా నేను 40 years తర్వాత 40 years సినిమా వచ్చి ఇప్పుడు దాకా ఉండి, ఇప్పుడు కూడా నేను కాంటెంపరీగా ఉన్న ఒక సినిమాని తీయగలుగుతున్నాను, కాంటెంపరీగా మాట్లాడగలిగి మీలాంటి యంగ్స్టర్స్తో నేను డీల్ చేయగలుగుతున్నాను. తోది కాకుండా ఏదో పాతకాల డ్రామా కాకుండా కొత్తగా మాట్లాడగలుగుతున్నాను నేను అనేది ఉందంటే అది నా ఒక్కడి వర్షనే కాదు. ఇది I have one more version called God or Goddess, whatever you call, which is like an aura, or maybe it is like reflecting around me to, yes, now the time has come, now agada, do it ane daaka ఏదో ఉంది అనేది నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఈ జనరేషన్ ఏమంటున్నారు, మేనిఫెస్టేషన్ అని ఒకటి అనుకుంటున్నారు. అంటే ఏదైనా ఎక్కువ సార్లు బలంగా అనుకుంటే జరుగుతుంది, యూనివర్స్ ఇస్తుంది అన్నట్టు. అది కొంచెం మీ ముందు జనరేషన్ అనుకుంటే దేవుడిని అడిగితే ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే అట్ వాట్ పాయింట్ ఎవరినో ఒకళ్ళు అడగాల్సిందే కదా. అవును, అది నేను ఒకలా అనుకుంటాను, నువ్వు ఒకలా అనుకుంటావు, తేడా అంతే. అట్ వాట్ పాయింట్ గాడే నాకు దిక్కు అన్న సిచ్యువేషన్ ఏంటి మీకు? గాడే నాకు దిక్కు నేను ఎప్పుడు అనుకోలేదు, నాకు నేనే దిక్కు అనుకుంటాను. If I feel I am lost, it's only because of me.
if I feel I'm existing now because of Agatha, I might exist later after Agatha. It's only because of me. But me అంటే ఏంటి అంటే ఏంటి అంటే మీ అంటే ఏంటి ఐ అనే మాట అనలేదు. మీ వి అంటే నా వెనకాతలు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. మీ నేను మీ అని వాడేవాడు వి. దెర్ ఇస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ దట్స్ ఫర్ షూర్. ఇప్పుడు వరకు నన్ను తీసుకొచ్చింది అదే అనేది నేను క్లియర్ కట్గా వచ్చి నమ్ముతాను. నేను మొన్న దాంట్లో ఇంటర్వ్యూలో చెప్తే నువ్వు చూసినట్టు వాట్ ఈస్ దట్ నేమ్ ఆరిజిన్ ఆఫ్ అగదా అనేది నేను రిలీజ్ చేశాను. రిలీజ్ చేస్తే ఇట్స్ గెటింగ్ వెరీ వైడ్. పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ లైక్ లైక్ ది రీల్స్ అండ్ ఆల్ గోయింగ్ రియల్లీ వెల్. దాంట్లో నేను చెప్పినట్టు దేవుడిని నమ్ముతాను కానీ దెయ్యాన్ని అనే వర్డ్ ఉంది అందులో. అది అంటే ఒక 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 ఫోర్స్ మనల్ని కాపాడుతున్న ఒక ఫోర్స్ ఉంది. వెదర్ యూ కాల్ ఇట్స్ లైక్ మన మేనిఫెస్టిఫికేషన్ అంటావా ఏదంటావా, దెర్ ఇస్ సమ్ ఫోర్స్ విచ్ ఇస్ ఇప్పుడు నీకు పళ్ళు ఉన్నాయి, నాకు ఉన్నాయి, జుట్టు ఉంది. ఇలా ఎందుకు అందరూ ఒకరికి ఇది ఓన్లీ హాఫ్ ఉండొచ్చు కదా. సో దెర్ ఈస్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్, దెర్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చర్ గోయింగ్ ఆన్ సమ్వేర్, అంతే కదా. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. దెర్ ఈస్ సమ్ ఫోర్స్ గోయింగ్ ఆన్ సమ్వేర్. దీనికి ఎప్పుడు కూడా ఫోర్స్ ఉన్నప్పుడు నీకు యాంటీ ఫోర్స్ అనేది ఉంటుంది. లేదంటే ఆ యాంటీ ఫోర్స్ అనేది లేకపోతే నేను 6 సినిమాలు సూపర్ హిట్ ఇచ్చి 7వ సినిమా ఎందుకు పోయి ఉంటుంది? అది నా మంచి కోసం అయి ఉంటుంది. లేదంటే నన్ను లాగేవాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు ఎవరైనా ఉండుంటారు కదా మేబీ. అంటే ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో నాకు గ్యాప్ వచ్చిందంటే దేర్ షుడ్ బి సమ్ ఫోర్స్ విచ్ ఈస్ స్టాపింగ్ మీ, ఆర్ మేబీ ఇట్స్ ఫర్ మై గుడ్, ఐ డోంట్ నో. సో అది మనం వీ హ్యావ్ టు బిలీవ్ దేర్ ఆర్ 2 kinds of forces, one is good, one is bad. సార్ ఇప్పుడు పౌర్ణమిలో మీకు గుర్తుంది కదా సీన్స్ అన్ని, లాస్ట్లో క్లైమాక్స్ పార్ట్లో చార్మి గారు ఒక డ్యాన్స్ వేస్తుంటారు. అది ఇప్పటికీ చాలామంది సాంగ్ వింటూ ఉంటారు. అందులో రోల్ అవుతుంటారు ప్రభాస్ గారు. ఆ సీన్ నరేషన్లో మీకు ఎలా అనిపించింది, ఎలా చేద్దాం అనిపించింది, టెక్నికల్లీ ఎంత హార్డ్ అయింది ఏంటి? వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ. వీ షాట్ ఫర్ మెనీ నైట్స్. అవునా? మెనీ నైట్స్. అది చాలా ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంత కష్టపడినప్పుడే నేను ఇందాక చెప్పాను కదా, రిలీజ్ ముందు ఏంటి రిలీజ్ తర్వాత ఏంటని. రిలీజ్ తర్వాత డిసప్పాయింట్మెంట్ అదా ఉంటుంది. బట్ నాకున్న కొంచెం మంచి హ్యాబిట్ ఏంటంటే ఒక 3-4 రోజుల తర్వాత దాన్ని వదిలేస్తాను. ఐ జస్ట్ దాన్ని తీసి మామూలుగా నేను వచ్చేస్తాను బయటికి. ఐ గో టు మై ఫ్రెండ్స్ అండ్ కొంతమంది 1 month 2 months బయటకు వెళ్ళరు. నేను 3 రోజులు ఇంట్లో కూర్చుంటాను, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతాను. ఓకే. కానీ ఇప్పుడు రివ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి సార్. రివ్యూస్ సోషల్ మీడియాలో ఇండివిజువల్ ఒపీనియన్స్ చాలా ఎక్కువయ్యాయి కదా. సో అప్పుడు మీకు కొంచెం ఇంత ప్రెజర్ నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. ఇంతవరకు అలా అవన్నీ ఫేస్ చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ ఫిల్మ్, నేను ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ చేయడం అట్లా లేదు కాబట్టి ఇంకా ఫేస్ చేయలేదు దాన్ని. బట్ నాకు అగదాకి లక్కీలీ టిల్ నౌ వాట్ ఎవర్ వీ రిలీజ్ ద పోస్టర్ ఆర్ టీజర్ ఆర్ ఏదన్నా మీకు ఏ కంటెంట్ వచ్చినా మీరు చూసుంటారు. నేను అగదాకి రాలేదు సంబంధించి ఇంతవరకు అయితే ఎక్కడ దీని మీద ఏమీ పడలేదు ట్రోల్స్. కానీ మళ్ళీ పెళ్ళికి డర్టీ హరికి చాలా బ్యాక్లాషెస్ వచ్చాయి. ఇండస్ట్రీ ఆ రోజు ఆ దిగిన 2 సినిమాలకి ప్రతి ఛానల్లో ఆర్టికల్స్ మీ గురించే, ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో మీ మీరే న్యూస్ ఎక్కువ ఉంది రిలీజెస్కి ముందు. అవును. సో మళ్ళీ జనం ఒకసారి గట్టిగా గుర్తు చేస్తున్నారు వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓ ఎంఎస్ రావు ఇంకో బతుకున్నాడని. లేదు సార్, లేదు సార్, వండర్ఫుల్ సినిమాలు తీశారు. ఆ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది సార్? అంటే మీరు ఇప్పుడు ఒక స్టోరీ కానీ సీన్ కానీ స్క్రీన్ ప్లే తీసినప్పుడు మీ ఏడీస్ ఉంటారు కదా, డిస్కషన్స్ ఎలా జరుగుతాయి? ఒకప్పుడు డిస్కషన్స్, ఇప్పుడు డిస్కషన్. మీరు సీన్ ఇచ్చి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకోవడం, స్క్రీన్ ప్లే 100%. అంటే ఫస్ట్ ఒక ఫేజ్ రాగానే ఆ ఫేజ్ తర్వాత నేను కూర్చోబెట్టి స్టోరీ చెప్పినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్స్ లైక్ సమ్టైమ్స్ ఉన్న కథని మంచి పాయింట్ని ఒకసారి కొంతమంది అది కాకుండా వేరేలా తీసుకెళ్ళిపోవడానికి కూడా ట్రై చేస్తారు. ఒకసారి ఐ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ద థింగ్ వాట్ ఐ వాజ్ ఎగ్జైటెడ్. సో అవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది రైట్గా చెప్తారు జడ్జ్మెంట్స్. సో ఇందులో ఎవరు రైట్గా చెప్తున్నారు, ఎవరు రాంగ్గా చెప్తున్నారని ఐ హ్యావ్ టు ట్రై టు ఐడెంటిఫై. అంటే ఎలా ఉంటుందంటే నేను చెప్పడం తెలియదు కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్ ఫర్ ఒక్కడు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నీషియన్
ఇన్ ద ఫిల్మ్ విచ్ ఐ ఆల్సో లైక్ హిమ్ అండ్ లవ్ హిమ్. నేను తీసుకొచ్చి రష్ చూపించాను ఒకడు. ఇప్పుడు రాత్రి 8 స్టార్ట్ అయింది, 11 అయింది. బయటకు వచ్చిన తర్వాత చెడమడ తిట్టేశాను నన్ను. వాట్ ఈస్ దిస్, నాకేం చెప్పారు మీరు కథ, మీరు ఏం తీశారు, స్లోగా ఉంది, ఏదైనా కొంచెం స్పీడ్ ఎడిట్ చేయండి, అప్పుడన్నా ఏదైనా లైఫ్ వస్తుందని చూద్దాం. బట్ నాకు మనసులో ఏంటి, ఈ సినిమా రికార్డింగ్ తర్వాత వేరేలా ఉంటుంది, సౌండ్ పడితే వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శివ లాంటి ఫిలిము నువ్వు చూడు, మళ్ళీ దాన్ని ఫుల్ సౌండ్ ఆపేసి చూడు, స్లోగా వెళ్తూ ఉంటుంది. సో దట్ జడ్జ్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ ఒక 3 days నాకేమవుతుంది, దాన్ని ఏమంటారు, హార్ట్లో ఏదో చాలా అంటే అంత పెద్ద ఫిల్ము, అంత పెద్ద టెక్నీషియన్, సడన్గా నాకు గుండె నాకు బాగా ఇదైపోయింది. వెంటనే కారు వేసుకుని విజయవాడ వెళ్ళిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మవారి దండం పెట్టుకుని, ఏంటమ్మా ఏంటి, నేను ఏమైపోతాను, మొత్తం ఐఎమ్ రిలీజింగ్ ఇట్ ఆన్ మై ఓన్, ఏంటిది ఇదని అని ఇది. తర్వాత గుణశేఖర్ గారి దగ్గరికి ఆయన్ని, సార్ ఇది సార్, ఏంటి సార్ మీరు బాగుందన్నారు కదా, మళ్ళీ ఇలా అంటారేంటి, మీరు ఏం వద్దండి, మీరు పెట్టుకోకండి అది ఇదండి. మళ్ళీ మన మహేష్ బాబు ఫోన్ చేశాను, బాబు ఏదైనా అయిపోతావా మనం, ఏంటి నా భయంగా ఉంది, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఫిల్మ్. సో ఒక్కోసారి దీస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ విల్ బి దేర్. ఇప్పుడు ఈవెన్ అగదా ఫిల్మ్ ఉందనుకోండి, లేదంటే ఇంకో ఫిల్మ్ ఉందనుకోండి, సమ్టైమ్స్ కొంచెం కన్ఫ్యూజన్స్ చేస్తారు మనల్ని. సో కన్ఫ్యూజన్స్ చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని నా ఉద్దేశం. మనకు ఒకటి నచ్చింది, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం, దాన్ని స్టిక్ అవునే ఉండాలి. సో వీ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్ నాట్ టు మనం యూ షుడ్ నాట్ గెట్ బ్రేక్ డౌన్ బై ఆల్ దీస్ థింగ్స్. సో ఇటువంటి అన్నీ చాలా చూసాను నా లైఫ్లో. సార్ 2 things అడుగుతా, మర్చిపోతాను అందరి నుంచి. ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో రీ రిలీజెస్ ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. ఆ సినిమాలు కూడా, మీ సినిమాలు కూడా రిలీజ్ జరిగాయి, దానికి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. హ్యాపీయా వాటికి? అంటే వైబ్ ఇప్పుడు కూడా జనాలు అలాంటి, ఈ మధ్య లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ది కనెక్టెడ్ విత్ వర్షం కూడా బాగా. అప్పుడు థియేటర్లో చూడని ఉంటారు కదా, చాలా యంగ్ ఇంత పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత ఇక్కడ వచ్చి చూసి థియేటర్లో చూసి దే ఆల్రెడీ దే మస్ట్ హావ్ వాచ్డ్ ఆన్ ద నెట్. బట్ వాళ్ళు ఏదో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఐ థింక్ ఈ మధ్య ఒక్కడు వర్షం, నువ్వు వస్తాను తోటనా, లైక్ మన సొంతం నువ్వే, అన్ని ఈ మధ్య దిగిన అన్ని ఫిల్మ్స్ మీవే దిగాయి, అన్ని దిగాయి. దేవర్ అంటే ఆ అప్రోచ్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఇన్స్టింక్ట్ గా రిలీజ్ అయ్యారు, పీపుల్ విల్ అప్రోచ్ చేసి మేము అంటే రిలీజ్ చేద్దాం అనుకుంటాం. అంటే ఎవరు అంటే ఈ ప్రాసెస్ చెప్పగలరా? డిస్ట్రిబ్యూటరా లేదంటే ఎవరైనా? డిస్ట్రిబ్యూటర్ కాదు, దేర్ విల్ బి సమ్ ఫ్యాన్స్. ఓకే. ఇప్పుడు మన ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు దే వాంట్ పుట్టి ఈ సంవత్సరం ఆయన బర్త్డేకి వేద్దాం అనుకుంటారు, లేదా ఇంకో ఫిల్మ్ వేద్దాం అనుకుంటారు. అలాగే ఫర్ ప్రభాస్ ఇట్లా ఇట్స్ ఏ థింగ్ లైక్ దట్. డీప్ కాదు, నేను అడుగుతుంది ఏంటంటే అప్పుడు రిలీజ్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రొడ్యూసరు, ఎగ్జిబ్యూటరు, లేదంటే ఈ డిస్ట్రిబ్యూటర్, ఇలా. దీనికి ఏం సిస్టమ్? దీనికి సేమ్ సిస్టమా? అదే సిస్టమ్ అంటే సమ్వన్ విల్ టేక్ ద రిస్క్. సినిమా వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు రిస్క్ తీసుకుని ఈ వారం రోజులు మేము వేసుకుంటాం, అంతే ఉంటుంది. దానికి ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తారు, దానికి వచ్చే కలెక్షన్స్ ఇంకా వాళ్ళవే. ఇంకా దాంట్లో మనం వీ కెనాట్ గో డీప్. బట్ ఇప్పుడు బాగున్నాయా ఈ 4 films? మీరు చెప్పిన 4 films బాగానే వచ్చారు జనాలు ఫస్ట్ 3-4 days. గుడ్. అండ్ ఇంకొక థింగ్, నేను ఈ మధ్య సోషల్ మీడియా బాగా చూస్తున్నాను, ఇవేవైతే ఫిల్మ్స్ ఉన్నాయో రెస్పెక్ట్ఫుల్లీ కన్నడలోనో తమిళ్లోనో అక్కడ కూడా స్టార్స్ రీమేక్ చేశారు ఈ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కానివ్వండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా కానివ్వండి, అక్కడ స్టార్స్ చేశారు విత్ హ్యూజ్ రెస్పెక్ట్. వాళ్ళు కూడా కొంచెం బాగానే డెలివరీ చేశారు. ఎక్కడైతే మరాఠీ, బెంగాలీ ఇలాంటివి వెళ్ళాయో అవి చాలా ట్రోల్ చేస్తున్నారు ఆ సీన్స్ని తీసుకొని. మీరు అబ్జర్వ్ చేశారు ఇవి? నేను పెద్దగా చూడలేదు యాక్చువల్గా. ఆ ఫిల్మ్స్నే మీరు ఏవైతే సీన్స్ ఉన్నాయో, ఐకానిక్ సీన్స్, హ్యూజ్ సీన్స్, జనాలు బాగా నచ్చిన సీన్స్, వాళ్ళు బెంగాలీలోని, మరాఠీలోని రీమేక్లు చేయడం, ఆ సీన్ యొక్క రెస్పెక్ట్ పోతుంది. అంటే అవుట్ రైట్స్ ఎలా ఇచ్చేస్తారు మీరు? బేసిక్ అవుట్ రైట్ అంటే ఏదో దే కప్ ఫర్ ఒక రీమేక్ లాగా వస్తారు. ఇప్పుడు మళ్ళీ చార్మినార్ సెట్ వేయాలంటే అట్టేస్తారు. వాళ్ళకు ఉన్నది స్మాల్ స్టేట్ కదా, వాళ్ళకున్న పరిధిలో. చాలా మీకు అన్ని రకాలుగా వైబుల్ బాగా వచ్చిన ఫిల్మ్ సార్, వెదర్ ఇట్ రిలీజ్, వెదర్ ఇట్ అవుట్ రైట్గా అమ్మలేదండి. అన్ని సినిమాలు ఎక్కువ అయితే మోస్ట్లీ ఆర్ నాట్ సోల్డ్ మెనీ ఫిల్మ్స్.
ఎక్కువ కొంచెం స్ట్రాంగ్గా తక్కువ డబ్బులు అయ్యి ఎక్కువ డబ్బులు వచ్చిన సినిమా ఐ థింక్ దేవి అండ్ మనసంతనవే. మనసంతా నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ప్లీజ్, ఎందుకంటే అది ఆయన ఆయన నిలబెట్టింది ఒక టైంలో. ఎవరు నిలబెట్టి? హీరోని. ఆయన నిలబెట్టలేదు, అంతకుముందు తనకు హిట్స్ ఉన్నాయి కానీ చిత్రం నువ్వు నేను రెండు వాడిని బాగా. మనసంతా నువ్వు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి ఆయనకి, హ్యాట్రిక్, హ్యూజ్, వెరీ హ్యూజ్. 14 times ఆఫ్ ద నాకైన కాస్ట్కి 14 times అది. అప్పుడున్న కాస్ట్ 14 times. అప్పటికి ఇవన్నీ లేవు కదా, మనం వాట్ యు కాల్ ఓటీటీస్ లేవు, శాటిలైట్ వాజ్ వెరీ లెస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు అగదా ఏదైతే తీస్తున్నారో మళ్ళీ ఓటీటీని దృష్టిలో పెట్టుకొని తీయాలి, ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీయాలి, ఇవి చేయలేదు నేను సినిమా. దానికి అదే వెళ్తుంది అనే ఉద్దేశం తప్ప నాకు అలాగేమి ఇలా తీయాలి అలా తీయాలి ఎప్పుడు చేయలేదు. కొంతమంది ఈ మధ్య ఏంటంటే అసలు మనం ఈ సినిమా తీసేటప్పుడు రేపు టీజర్ రిలీజ్ చేయాలంటే టీజర్కి ఏమున్నాయి, ఈ దానికోసం కొన్ని షార్ట్స్ ప్లాన్ చేయడం అలా కూడా నేను విన్నాను. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బికాస్ అన్లెస్ ఐ సీ ఐ కెనాట్, బట్ సమ్ వన్ టోల్డ్ మీ లైక్. నేను అలా చేయలే, బట్ స్టిల్ మై టీజర్ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అట్లా ఈవెన్ ద ట్రైలర్ వాట్ ఐమ్ రిలీజింగ్ నేను సో ఆ ప్లానింగ్ ఏం చేయలేదు నేను. అట్లాగే స్టోరీ అనుకున్నాను, స్టోరీకి ఎంత రీసెర్చ్ చేయాలో చేశాను, దాన్ని ప్రాపర్గా తీసాము, దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలా టీజర్లో చేయాలి, ట్రైలర్లో చేయాలి, అంతే అట్లాగే. సార్ ఉదయ్ కిరణ్ గారు మీరు ఇచ్చారు కదా, మీరు అన్నట్టు హిట్ వచ్చిన తర్వాత మీరు ఆయన న్యూస్ విన్నాక ఏంటి సార్ మీ ఒపీనియన్, అసలు ఏమనిపించింది విన్నప్పుడు? ఐ ఫెల్ట్ బ్యాడ్ అందుకంటే నేను కూడా ఏం చేయగలను, ఐ ఫెల్ట్ బ్యాడ్. అప్పటికి తెలిసిందంటే లైక్ మీకు మీ బ్యానర్లో వర్క్ చేసిన నేను రెండు ఫిల్మ్స్ చేశాను తనతో, దాని తర్వాత నేను కూడా బిజీ అయిపోయాను. తను కూడా ఎక్కువ వచ్చి మీట్ అవ్వడం అది ఉండేది కాదు, నేను కూడా బిజీ అయిపోయి ఒక్కడో వర్షం అన్ని సినిమాలు వరుసపెట్టి సినిమాలు చేస్తాను కదా, నేను కూడా ఇంకొక థింకింగ్ లేదు. ఎప్పుడన్నా తనే ఫోన్ చేసేవాడు, అవి బాగుందని చెప్పేవాడు, సినిమాలు బాగుంది అట్లా. సో వన్ డే ఐ హర్డ్ దిస్ దట్ హీఈస్ నో మోర్ అన్నప్పుడు ఇమీడియట్గా ఉన్న పని అంతా వదిలేసి టక్కన అపోలో హాస్పిటల్ పరిగెత్తాను ఫస్ట్. నేను ఐ వాజ్ దేర్ ద హోల్ డే టిల్ ద హోల్ వాజ్ దేర్. సో ఆల్ బ్యాడ్ లక్. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు స్టోరీ మంచిగా ఉన్న ఆ హీరోకి చెప్దామంటే హ్యూజ్ కలెక్షన్, అంటే హ్యూజ్ వాళ్ళ రెమ్యూనరేషన్ హ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు స్టోరీ 100 కోట్లు అయితే దానిలో 50 crores సినిమాకి హీరోకి ఇవ్వాల్సి వస్తుంది, 50 crores దానికి పెట్టాల్సి వస్తుంది ఓన్లీ హీరోకే. మళ్ళీ ఏమనంటే ఏమంటున్నారు, మార్కెట్ చూస్తున్నాం కదా, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, ఓటీటీ వస్తుంది కదా అని. దానివల్ల కొంత యంగ్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కొంచెం సీనియర్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఓన్లీ అమౌంట్ ఎవ్రీడే నడిచే ప్రొడ్యూసర్స్ తప్ప మిగతా వాళ్ళకి అవి కుదరట్లేదు బిగ్ స్టార్స్తో తీయడానికి. ఇది మీకు అనిపించిందా? అంటే ఇప్పుడు కొంతమందికి కుదురుతుంది కదా, సో కొంతమంది కుదురుతుంది, లెట్ దెమ్ డూ ఇట్, అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరికి కుదిరితే వాళ్ళు చేయడమే వచ్చే రైట్ కదా, తప్పే ఉంది. దే ఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ అది అందరూ అలాగే చేయాలి కూడా ఇట్స్ నాట్ రైట్. సో కొంతమందికి మేబీ సమ్ సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని నమ్మి తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది స్టార్స్ ఉంటే మనకు బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. సో దేర్ ఆర్ ఒకే ఇండస్ట్రీలో దేర్ ఆర్ టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో అలా ఉండడంలో దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు నేనున్నాను, నేను నాకు కంటెంట్ ఉంటే చాలు. నేను లాస్ట్ 5 films నేను అదే చూసిన, కంటెంట్ మీదే మీరు వెళ్తున్నారు. ఇప్పుడే కాదు, ఎనీ ఫిలిం నేను అది ఈ కంటెంట్కి నాకు అతను ప్రభాస్ బాగుంటాడు అనుకుంటేనే ప్రభాస్కి వెళ్ళాను, ఈ కంటెంట్కి నాకు సిద్ధార్థ్ బాగుంటాడు అనుకుంటేనే నేను వెళ్ళాను, ఈ కంటెంట్కి ఉదయ్ కిరణ్ బాగుంటాడు అంటే వెళ్ళాను నేను. ఇట్లా నాకులాగా ఫంక్షన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకో రకంగా ఫంక్షన్ చేసేవాళ్ళు. ఎవరి దారి వాళ్ళది, తప్పు లేదు అని నేను అంటున్నా, ఎవరిది తప్పు కాదు అని అంటున్నా. ఇప్పుడు అందరూ ఒకే మెంటాలిటీస్ ఎందుకు ఉంటాయి సార్? ఇప్పుడు అగదా మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో టెక్నికల్గా కొంచెం కొత్త వచ్చి ఉంటాయి, హ్యూజ్ ఎక్స్పీరియన్సెస్ జరిగి ఉంటాయి. అలాంటి సీక్వెన్సెస్ ఏంటి? హ్యూజ్ సీక్వెన్సెస్ చెప్పాలంటే దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 7-8 episodes ఉన్నాయి ఇందులో, విచ్ వెరీ హార్డ్ టు ప్రజెంట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఈవెన్ నేను
ఆ సీన్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఎలా ఎగ్జిక్యూట్ చేయగలం, చాలా టెన్షన్ ఉంటుంది అని అనుకున్నాను. నిజంగానే అంత టెన్షన్ ఫీల్ అనుకుంటాను. ఓకే. అండ్ బట్ దే ఆర్ వెరీ వెరీ యూనిక్. ఇంతకుముందు రాని సీక్వెన్సెస్ అయినా కూడా. సో దోస్ ఆర్ ద సీక్వెన్సెస్ వాట్ ఐ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్. అండ్ ఈవెన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎక్కడ అంటే మీరు కొన్ని ప్లేసెస్లో ఫారెస్ట్లో నైట్స్ తీయడానికి కానీ అది కానీ, లేదంటే అది ఒక్కటే కాదు, ఈవెన్ పర్ఫార్మెన్సెస్ ఎలాగా చేస్తే కరెక్టు అనే దగ్గర నుంచి, ఎలా రాస్తే కరెక్టు, ఎలా షార్ట్ పెడితే కరెక్టు అనే దాన్ని ఒక ఒక ఇంకొక లెవెల్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ సీక్వెన్స్ని మన టేకింగ్ ద్వారా అని అనిపించే సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ, చాలా ఛాలెంజింగ్ ఫర్ మీ. అది ఎందుకంటే ఒక్కటి చిన్న బిట్ మిస్ అయినా మళ్ళీ తిరిగి వెళ్ళి అవుతాను. ఎందుకంటే నేనేమో చూసిన తర్వాత రష్ నేను మళ్ళీ వదలదు, మళ్ళీ తీయాల్సి వస్తుంది. అవును, అట్లా చేసిన ఐ హ్యావ్ పుట్ ఇన్ మై ఫుల్ ఎఫర్ట్ ఫర్ ఆల్ దట్. అండ్ ఐ ఫీల్ దోస్ సీక్వెన్సెస్ విల్ బీ హార్డ్ కోర్, వెరీ వెరీ యూనో, అంటే మళ్ళీ నేనే అలాంటి సీక్వెన్స్లు మళ్ళీ షూట్ చేయగలనా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయగలనా అనే డౌట్ అయితే నాకు ఉంది. ఐ మై ఫుల్ పెట్టేసాను అక్కడ. లేదు అనిపిస్తుంది, ఫుల్ పెట్టేసాను. అంటే మీరు ఇందాలు అన్నట్టు నాకు ఇంకో క్వశ్చన్ గుర్తొచ్చింది. ఎప్పుడైనా ఏదైనా సీక్వెన్సెస్ మీరు అన్నట్టు ఎడిట్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఎడిట్ టేబుల్ మీద అరే మనం అనుకున్నట్టు కన్వే అవ్వట్లేదే, మళ్ళీ రీషూట్కి వెళ్దాం అనుకున్న ఉన్నాయా ఎప్పుడైనా? లేదు అసలు. ఇప్పుడు దాకా మీరు చేసిన ఫిలిమ్స్లో, ఇన్ని ఫిలిమ్స్లో ఏ ఫిల్మ్? దేర్ వేర్ 1-2 ఫిలిమ్స్ నా స్టార్టింగ్ కొత్తలో, శత్రువు లేకపోతే కొన్ని ఫిలిమ్స్లో కొన్ని ఏదన్నా ఎక్కడన్నా కొన్ని ఇంకా కొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండే దానికంటే మధ్యలో కొన్ని బిట్లు ఉంటే బాగుండు. ఓకే, యాడ్ ఆన్ సమ్ యాడ్ ఆన్స్ అటువంటి ఉంటే బాగుంటుంది అని కొన్ని తీసాం తప్ప లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక అది ఎప్పుడు లేదు. దట్ కన్ఫ్యూజన్ వాజ్ నాట్ దేర్. నాకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్, సినిమా ఎక్స్పీరియన్సెస్. అంటే ఎలా అంటే ఆటా వరకు ఐ థింక్ రీల్స్ నడిచేవి, రీల్స్ ఉండేవి అనుకుంటున్నాను నేనైతే. లేవు మీరు తీసిన ఫిల్మ్స్వి. నువ్వు చెప్పేది రీల్స్ అంటే ఫిల్మ్ రీల్స్. ఇప్పుడు డిజిటలైజేషన్ కదా సార్. ఇప్పుడంటే ఇప్పుడు డిజిటలైజేషన్ మీకు కావాలంటే హాఫ్ అన్ అవర్ తీసి మళ్ళీ అంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది కానీ రీల్స్ కాస్ట్ పడదు. అవునవును. యాక్టర్స్కి ఎన్ని కావాల్సిన పర్ఫార్మెన్స్ వచ్చేవి ఉన్నాయి. నేను అది ఆ లైఫ్ అంతా చూశాను. ఆ లైఫ్కి అది మీరు ఎప్పుడైనా ఇది యాక్చువల్గా బెటర్. ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక సీక్వెన్స్ మార్చాలి, లేదంటే ఒక ఆర్డర్ మార్చాలి, లేకపోతే ఏదైనా చేయాలంటే ఇట్ వాజ్ సో డిఫికల్ట్. చాలా పేషెన్స్గా ఎడిటర్లు కానీ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ మళ్ళీ అవన్నీ పట్టుకొచ్చి చేసి అతికిచ్చి అది చూసుకుంటా, అది ఇట్ వాజ్ వెరీ టైం టేకింగ్. అదొక కైండ్ ఆఫ్ థ్రిల్. మీరు ఆ ఎడిట్లో కూర్చున్నారు కదా అప్పుడు కూడా? అఫ్ కోర్స్. నేను చూసాను సార్. అంటే మిషన్స్తో కొట్టి, చేత్తో కొట్టి ఇట్లా అటాచ్ చేసేవారు. హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్ సార్? అంటే అవన్నీ నా ముందు ఫిల్మ్స్ నుంచి ఉన్నాయి కదా అవన్నీ. అంటే నాకు అలాంటి పర్సనాలిటీస్తో మాట్లాడే ఎక్స్పీరియన్స్ దొరకలేదు కాబట్టి మీరు ఆ జనరేషన్ని చూసారు, ఇది చూసారు కాబట్టి. ఇప్పుడంటే ఏముంది సార్, ఏవిఐలో ఎడిట్ కొట్టేస్తారు, కావాలంటే మళ్ళీ షూట్ చేస్తారు. ఇప్పుడేంటి స్పెషల్గా ఆన్లైన్ ఎడిటింగ్ అని అక్కడే ఆన్లైన్ ఎడిటింగ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది. సో అందుకే అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా రెండింటికి డిఫరెన్షియేషన్స్ కనిపించాయా? ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా దేవిపుత్రుడు లాంటి ఫిలిము ఇప్పుడున్న టెక్నాలజీతో చేస్తుంటే బెటర్గా ఉండేది. అంటే బెటర్గా ఉండేదంటే యూనో ఫర్ సమ్ స్పెషల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఉన్న ఫిల్మ్కి ఇప్పుడున్న టెక్నాలజీ కరెక్ట్. ఆ గ్రాఫిక్స్ ఎలా సార్ అసలు ఆ టైంకి ఎలా చేశారు? అది స్టిల్ అది ఆయన లెజెండరీ పర్సనాలిటీ సార్. నేను మొన్న అంజీకి వర్క్ చేసిన ఒక పర్సన్తో మాట్లాడాను. ఎందుకంటే కోట రామకృష్ణ గారు కూడా అప్పటికి ఇప్పుడంటే కొత్తగా సార్, అందరికి అలవాటు అయిపోయింది. అప్పటికి కొత్తగా సార్ దేవి కానీ దేవిపుత్రుడు కానీ ఆ గ్రాఫిక్స్ని మ్యాచ్ చేయలేకపోవడం, సముద్రం విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎలా కనుక్కున్నారు, ఎవరితో మాట్లాడేవారు, ఎవరిని అప్రోచ్ అయ్యేవారు, ఇవన్నిటికీ ఇవన్నీ అప్పుడు కూడా టీమ్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడే మా దేవి సినిమాకి అప్పుడే జస్ట్ లైక్ అప్పుడే స్టార్ట్ అయినాయి టీమ్స్. ఓకే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇట్ వాజ్ వెరీ వెరీ రియలీ డిఫికల్ట్ ఫర్ దేవి. టుక్ విత్ 2.5 years to 3 years స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకు కూడా టు అండర్స్టాండ్ ద గ్రాఫిక్స్ టు ఇవన్నీ కూడా ఇట్ వాజ్ సో డిఫికల్ట్. ఓకే. దేవిపుత్రుడు వచ్చేటప్పటికి కొంచెం బెటర్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. స్టిల్ మీరు కంటెంట్నే నమ్ముతూ కొత్తగా ఎవ్రీ ఫిలింకి యూనిక్నెస్ చూపిస్తున్నారు. ఇప్పుడు హారర్ జోనర్ టచ్ చేశారు. హోప్ఫుల్లీ సూపర్ హిట్ కన్నా జనాలు ఎక్కువ భయపెట్టాలని కోరుకుంటున్నాను.
సూపర్ హిట్ కంటే భయపడటం అనే దానికంటే ఐ థింక్ ఈ సినిమాలో నాకు సక్సెస్ కావాలి. సక్సెస్. నాకు డెఫినెట్గా నేను చేసిన హార్డ్ వర్క్కి ఆ దేవుడు సక్సెస్ ఇస్తాడు అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు అందరూ బెస్ట్ విషెస్ ఉంటాయి అని డెఫినెట్గా అనుకుంటున్నాను. మీలాంటి యంగ్స్టర్స్ కూడా ఈ సినిమా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేనైతే. ఆల్ ది బెస్ట్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్సో విష్ యూ థ్యాంక్ యూ. and all of your team a really best time for all of you. Thank you so much. Thank you. So that's it guys, this is Ajmahi signing off.